మిత్రులారా నమస్కారం. బైరాగి కవిత్వం గురించి మాట్లాడుకునే ప్రసంగాల పరంపర భాగంగా ఈరోజు ఆయన కవిత రాస్కల్నికోవ్ కవిత గురించి మాట్లాడుకోబోతున్నాం. బైరాగి ఆయన కర్మక్షేత్రంలో మనిషి సంశయగ్రస్తుడు కావడం అనే అంశాన్ని తీసుకుని 3 దశల్లో కర్మకి ఉపక్రమించే ముందు, కర్మక్షేత్రంలో అడుగుపెట్టిన తర్వాత, చేద్దామనుకున్న పని ఏదో చేసేసిన తర్వాత 3 సార్లు కూడా అతడు సంశయగ్రస్తతకి లోను కావటం అనే ఒక అంశాన్ని తీసుకుని ఆయన నూతిలో గొంతుకలు కావ్యంలో 3 కవితలు దీర్ఘ కవితలున్నాయి. అందులో కర్మక్షేత్రంలో అడుగు పెట్టడానికి ముందు, నేను గతంలో పొరపాటున కర్మక్షేత్రంలో అడుగు పెట్టడానికి ముందు అర్జునుడు అని చెప్పాను, కాదు. కర్మక్షేత్రంలో అడుగు పెట్టడానికి ముందు మానవుడి తాలూకు సంశయగ్రస్తతను హ్యామ్లెట్ ద్వారా, తీరా యుద్ధరంగంలో అడుగు పెట్టిన తర్వాత, కర్మకు ఉపక్రమించిన తర్వాత, ఆ సందర్భంలో మానవుడు సంశయగ్రస్తుడికి చింతాక్రాంతకి లోను కావడాన్ని అర్జున విషాద యోగం ద్వారా, మూడవది కర్మ చేసేసిన తర్వాత అతడు సంశయగ్రస్తుడు కావటాన్ని రాస్కల్నికోవ్ పాత్ర ద్వారా చిత్రించాడు అని మనం అనుకున్నాం. అందులో భాగంగా ఇంతకుముందు మనం హ్యామ్లెట్ స్వాగతం గురించి 2 ప్రసంగాల్లో చర్చించుకున్నాం. అట్లానే ఈ రాస్కల్నికోవ్ కవిత గురించి చెప్పుకోవడానికి ముందు, రాస్కల్నికోవ్ డాస్టోయెవ్స్కీ రాసినటువంటి క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల్లో ప్రధాన పాత్ర కాబట్టి క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల గురించి, డాస్టోయెవ్స్కీ గురించి, ముఖ్యంగా 19వ శతాబ్దిలో ఆయన ఈ నవల రాయటం వెనుక డాస్టోయెవ్స్కీ జీవితంలోనూ అతని మనసులోనూ అనుభవించినటువంటి సంక్షోభాల గురించి, వీటి గురించి మనం ముచ్చరించుకున్నాం. ఈ కవిత, రాస్కల్నికోవ్ కవిత, ఇది వృషభగతి రగడలో రాసిన కవిత కాబట్టి ఇందులో కొంత సంస్కృత పదజాలం కొద్దిగా ఎక్కువగా ఉంది కాబట్టి దీన్ని ఒక భావార్థం కూడా నేను రాసి నా వాల్ మీద పెట్టాను. అది నా స్టాట్స్ చూస్తే 120, ఇందాక సాయంకాలంగా 122 మంది అది చూసినట్టుగా ఉందంటే చాలామంది ఆ భావార్థం ఇంకా చూడవలసి ఉంది. కానీ 120 మంది చూశారు అంటే కూడా చిన్న విషయం కాదు. ముందు అంటే ఈ కవిత గురించి మనం ముచ్చరించుకోవడానికి ముందు ఒక 2 మాటలు చెప్పుకుని తర్వాత మన కవితలో ప్రవేశిద్దాం. మనం మొదటిది ఏమిటంటే, అసలు అంటే మనం ఇది అన్నిటికన్నా కూడా ప్రధానమైన ప్రశ్న నా ముందు ఉన్నది, నేను మీ ముందు ఈరోజు పెట్టబోతుంది ఏమిటంటే, ఒక కవితల గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి? చాలా బాగా రాశాడనా, లేదా ఒకప్పుడు ఆ కవిత నన్ను ఉత్తేజపరిచిందనా, లేదా ఆ కవితలను గొప్ప కావ్యశిల్పం చూపించాడనా, లేదు ఇప్పుడు ఏమైనా ఒక రిలవెన్స్ ఉందా కవితకి అన్నది ప్రధానమైన అంశం. రిలవెన్స్ లేకపోతే ఇన్ని సాయంకాలాలు మనం ఈ కవి గురించి, కవిత్వం గురించి మాట్లాడుకోవాల్సిన పని లేదు. ఒక్కసారి మాట్లాడుకుంటే సరిపోతుంది కావ్యం గురించి. కానీ నాకేమనిపిస్తుందంటే 1955 కన్నా కూడా ఇప్పుడు 70 ఏళ్ల తర్వాత ఈ కవితలకి చాలా చాలా ప్రాసంగికత ఉంది అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అప్పటికన్నా కూడా మనుషుల తాలూకు ఆలోచన ధోరణిలో ఒక అంధత్వం అంటే ఒక నిమిషం ఆగి నిదానించుకుని, ఏమిటి నా ఆలోచనలు ఎలా నడుస్తున్నాయి, నా ఆలోచనల తాలూకు పర్యవసానం ఏ విధంగా ఉండబోతోంది, అసలు నేను మానవ జీవితాన్ని ఏ విధంగా సమీపించాలి, ఒక ఆలోచనాపరుడైన మానవుడిగా సమీపించాలా, లేదా ఒక భావోద్వేగాలు కలిగిన మానవుడిగా సమీపించాలా, లేదా ఒక దయార్థ హృదయుడైన మానవుడిగా సమీపించాలా, ఇది ఆలోచించినప్పుడు ఈరోజు మన చుట్టూ ఉన్నటువంటి సమాజం, మన సాహిత్యం, మన సమాచార ప్రసార సాధనాలు, మన మొత్తం ఇంటరాక్షనే, మన హోల్ ఇంటరాక్షనే ఒక ఇంతకు ముందు కన్నా కూడా అతలాకుతలంగా ఉంది. ఉన్నటువంటి ఈ కాలంలో ఇటువంటి కవితల గురించి మాట్లాడుకోవడంలో చాలా అంశాలు, చాలా ఆలోచనలు వాటిలోకి మనని అవి ఎక్కడో స్టిమ్యులేట్ చేసే విధంగా మనని కొంత
లోతుగా మన వైపు మన చూపు తిప్పేటట్లుగా ఉంటాయని నాకు అనిపించింది. అందుకనే ఈ కవిత గురించి మాట్లాడుకుందాము అని అనుకున్నాను అన్నమాట. ఎందుకు అంటే నీషే మీరు వినే ఉంటారు, గొప్ప యూరోపియన్ తత్వవేత్త. ఆయన 19-20 శతాబ్దాల మధ్యలో ఆయన అంటే మళ్ళీ ఒక యుగసంధి చింతకుడు ఆయన. ద స్పేక్ జరతుస్ట్రా అనేటువంటి ఒక సుప్రసిద్ధమైనటువంటి తాత్విక కవితాత్మక తాత్విక కావ్యం అనొచ్చు, అది రాశాడు ఆయన. దేవుడు మరణించాడు అని ఆయన అన్నాడు అని చాలా సుప్రసిద్ధమైన వాక్యం. ఈ నీషే చాలా మంచి యువకుడు, తత్వశాస్త్ర విద్యార్థి, జీవితం పట్ల ఎన్నో కలలు కలిగిన వాడు. ఆయన ఒకరోజు అకస్మాత్తుగా ఆయనకి మతి చెల్లించింది. మతి భ్రమించి దాదాపు ఒక ఇన్వాలిడ్గా మతి భ్రమించిన స్థితిలోనే ఆయన చిట్ట చివర తన జీవితంలో 11 ఏళ్ళు గడిపాడు ఆ జీవితం. ఆయన మీద డాస్టోయెవ్స్కీ ప్రభావం అపారంగా ఉంది. ఆయన డాస్టోయెవ్స్కీ చదివి ఒక రకంగా చెప్పాలంటే డాస్టోయెవ్స్కీ రాసిన ప్రతిదానికి నీషే ఒక కొనసాగింపుగా రచనలు చేశాడని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే నీషేకి మతి భ్రమించడానికి కలిగిన ఒక సంఘటన ఉంది. ఆ సంఘటన ఏమిటంటే, ఒకరోజు ఈయన నగరంలో పట్టణ వీధుల్లో వెళుతూ ఉండగా ఒక 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 గుర్రపు బండి అతను, ఆ గుర్రపు బండి తోలే అతను ఆ గుర్రాన్ని కొరడాతో విపరీతంగా కొడుతున్నాడంట. ఎట్లా కొడుతున్నాడంటే ఆ గుర్రం ఒంటి మీద ఆ దెబ్బలకి రక్తం వస్తుందన్నమాట. ఇతను ఆ గుర్రాన్ని కొడుతున్న దృశ్యం చూసి అతను తట్టుకోలేక వెళ్ళిపోయి ఆ 2 చేతులతో ఆ గుర్రాన్ని కౌగిలించుకుని ఏడుస్తూ ఆ గుర్రాన్ని కౌగిలించుకున్నట్ట. ఆ సమయంలోనే అతనికి మతి భ్రమించింది. ఆ మతి భ్రమించిన వాడు తిరిగి మళ్ళా ఈ మానవ ప్రపంచంలోకి రాలేదు, అంటే మానవ జాగృత ప్రపంచంలోకి రాలేదు. అతను మతి చెల్లించే స్థితిలోనే అతని లోకం నుంచి నిష్క్రమించాడు. నీషే ఇట్లా ఒక గుర్రాన్ని ఒకడు కొడుతూ ఉంటే చూసి ఆ బాధతో అది గుర్రమే కావచ్చు, ఒక మనిషే కొడుతూ ఉండవచ్చు, కానీ ఆ గుర్రాన్ని కాదు చూసిన అతను ఒక మానవాళిని చూశాడు, ఒక జీవిని చూశాడు. ఆ జీవితాలకు దుఃఖంతో సఫరింగ్ తోటి తను మమేకం అయ్యాడు. ఆ సఫరింగ్ నుంచి దాన్ని ఏం చేయాలో తెలియక అతనికి చేతనైంది ఏమంటే వెళ్ళి దాన్ని కౌగిలించుకోవడమే, ఏడుస్తూ ఉండడమే. అయితే ఇది అకస్మాత్తుగా జరిగిన సంఘటన, అకస్మాత్తుగా జరిగి ఉండవచ్చు, కానీ నీషే దానికి ప్రతిస్పందించిన తీరు వెనక ఒక ప్రెసిడెంట్ ఉందని మనం అనుకోవచ్చు. అదేమిటంటే, క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల్లో 5వ భాగంలో రాస్కల్నికోవ్ ఒక కల వస్తుంది. ఆ కల్లో అతను ఒక చోట ఆగుతాడు. ఒక చిన్న పిల్లవాడుగా ఉన్నప్పుడు అతను ఆ కల్లో చిన్న పిల్లవాడుగా ఉంటాడు. ఒక చోట వీళ్ళు ఒక రోడ్డు పక్కన ఒక సత్రం దగ్గర, ఒక రెస్టారెంట్ దగ్గర ఆగుతారు. కొంతమంది ఒక గుర్ర బగ్గీలో అక్కడికి వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు తాగుతారు శుభ్రంగా. తాగి మళ్ళా గుర్ర బగ్గి ఎక్కినప్పుడు ఆ గుర్రం సరిగా నడవట్లేదని వాళ్ళల్లో కూడా గుర్రాన్ని చావబాదుతూ ఉంటాడు. చావబాదుతుంటే తక్కిన వాళ్ళు కొంతసేపు చూడలేక కొంతసేపటికి అతని మీద విరుచుపడతాడు. ఎందుకయ్యా నువ్వు గుర్రాన్ని అట్లా హింసిస్తున్నావు అంటే, అతను ఇదేమిటిది, నా ఇష్టం, నా గుర్రం నేనన్నా చేసుకుంటాను, మీరెవరు నాకు అడ్డు చెప్పడానికి, కాబట్టి దీన్ని చంపుతాను చూడండి అని ఆ గుర్రాన్ని వాళ్ళ ఎదురుగుండానే కట్టెతో మోది చంపేస్తాడు. ఆ గుర్రం వికృతంగా చిత్రహింసతో చచ్చిపోవడాన్ని ఈ డాస్టోయెవ్స్కీ నవల్లో రాస్కల్నికోవ్ చిన్న పిల్లవాడుగా కలలో ఆ దృశ్యాన్ని చూస్తాడనమాట. అది అతనికి అది తట్టుకోలేకపోతాడు. ఆ దృశ్యం, కలలో చూసిన దృశ్యం. అంటే ఇది నీషే తాలూకు మనసు మీద దృశ్యం పనిచేస్తుందని మనం అనుకోవచ్చు. ఒక గుర్రాన్ని ఒకడు గుర్రపు యజమాని ఆ గుర్రాన్ని నడిపేవాడు ఆ గుర్రాన్ని కొడుతూ ఉన్నప్పుడు ఆ దృశ్యం చూసినప్పుడు నీషే తాలూకు అవ్యక్త మానసంలో ఈ రాస్కల్నికోవ్ డాస్టోయెవ్స్కీ నవల్లో క్రైమ్ అండ్ పనిష్మెంట్లో రాస్కల్నికోవ్ చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడు కలలో చిన్నపిల్లవాడుగా చూసి తట్టుకోలేకపోయిన దృశ్యం నీషే మనసులో అవ్యక్త మనసులో ఉండి అది అతను ఆ విధంగా ప్రతిస్పందించి చేసిందని అనుకోవచ్చు. అయితే డాస్టోయెవ్స్కీ రాస్కల్నికోవ్ తాలూకు కలగా చూపించిన ఈ దృశ్యం కూడా అకస్మాత్తుగా వచ్చింది కాదు. దాని వెనక కూడా ఒక ప్రెసిడెంట్ ఉంది. డాస్టోయెవ్స్కీ వాళ్ళ నాన్న ఒక పెద్ద భూస్వామి అని చెప్పాను కదా, ఆయనకి పొలాలు ఉండేవి, సుక్షేత్రం ఉండేది. డాస్టోయెవ్స్కీను అతని సోదరుడు కలిసి వేసవి సెలవులకి అక్కడికి వెళుతూ ఉండేవారు. అలా ఒకసారి వాళ్ళు వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా ఇలాగే ఒక రెస్టారెంట్ దగ్గర ఆగారు. వాళ్ళు ఆగినప్పుడు ఒక సంపన్నుడు ఒక గుర్రపు బగ్గీలో ఆ రెస్టారెంట్కి వచ్చాడు.
అతను అక్కడ తిన్నాడు, తాగాడు. తిరిగి మళ్ళా అతను ఆ బండి ఎక్కాడు. ఎక్కినప్పుడు అతను ఆ గుర్రాన్ని తోలుతున్నట్టు, బండి నడుపుతున్నట్టు పనివాడు ఉంటాడు కదా, ఆ పనివాడి మీద అతను కోపం వచ్చింది. ఆ సంపన్నుడి కోపం వచ్చి ఏం చేశాడంటే అతను ఒక కొరడా తీసుకుని ఆ పనివాడిని కొట్టాడు. ఆ కొరడాతో కొడితే ఆ గుర్ర బండి నడిపే ఆ పనివాడు వెంటనే చేసిన పని ఏమిటంటే తన చేతిలో ఉన్న కొరడా తీసుకుని గుర్రాన్ని బాదాడు. ఈ సంపన్నుడు ఈ గుర్రబగ్గి తోలేవాడిని బాధడం, గుర్రబగ్గి తోలేవాడు గుర్రాన్ని బాధడం, ఇలాగ జరుగుతూ ఉంది. అది ఆ బగ్గి కనుమరుగయ్యేంత వరకు ఈ దృశ్యం నడుస్తూనే ఉందన్నమాట. ఇది డాస్టోవెస్కీ ఒక యువకుడు కూడా కాదు, ఒక విద్యార్థిగా ఉన్నట్టు, బహుశా ఒక టీనేజ్, ఒక అడాలసెంట్ ఏజ్లో అతను చూసిన దృశ్యం ఇది. అంటే అతను ఆ దృశ్యం అతన్ని జీవితం అంతా వెంటాడింది కాబట్టి అది క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల్లో ఆ దృశ్యంగా వచ్చిందనమాట. అంటే ఏమిటి ఆ దృశ్యంలో అతను చూశాడు అంటే, ఈ హింస ఉంటుంది. ఈ హింస ఎటువంటిది అంటే ఇది మన మానవ జీవితంలో చాలా ఒక పెక్యూలియర్ వెరీ అన్కానీ క్వాలిటీ ఆఫ్ హ్యూమన్ ఎమోషన్ ఏమిటంటే, ఇది సంతోషాన్ని కానీ దుఃఖాన్ని కానీ తనలో అట్టే పెట్టుకోదు, అది వెంటనే ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు అక్కడ ఆ ఇంజస్టిస్, ఒక మనిషి సంపన్నుడైనందువల్ల, వాడు భూస్వామి అయినందువల్ల, సామాజికంగా ప్రివిలేజ్డ్ పొజిషన్లో ఉన్నందువల్ల వాడి కోపాన్ని చూపించడానికి, వాడి పనివాడి మీద చూపించడానికి, అది కూడా పనివాడిని కొట్టడం ద్వారా చూపించడానికి వాడికి అవకాశం ఉండింది. ఆ పనివాడు ఆ కోపాన్ని, తన మీద చూపిస్తున్న కోపాన్ని, తనకి పెడుతున్న హింసని తిరిగి చెల్లించే పరిస్థితిలో లేడు కాబట్టి సామాజికంగా తిరిగి చెల్లిస్తే అతని కష్టం, ఇంకా ఊహించలేము, దాని తిరుగుబాటు అవుతుంది. తిరుగుబాటు చేసే పరిస్థితిలో లేడు కాబట్టి అతను ఏం చేస్తున్నాడంటే తన మీద విధిస్తున్న హింసనతను తనకన్నా బలహీనరాలు అంటే బక్క ప్రాణి మీదకి ఆ హింసనతను ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అంటే ఇది మానవ జీవితం తాలూకు ప్రత్యేకత ఏమిటంటే, ఇది నిన్ను ఒకరు గాయపరిచారనుకో, ఆ గాయాన్ని నువ్వు నీలో పెట్టుకోవు. 24 గంటల్లోపు నువ్వు ఆ గాయాన్ని మళ్ళీ ఎవరో ఒకరికి నువ్వు బదలాయించి తీరుతావు. అది నేను ఒక మాట అని ఉండొచ్చు, ఒక సర్కాస్టిక్ రిమార్క్ అయి ఉండొచ్చు, లేదా నిన్ను దూషించడం కావచ్చు, లేదా నిన్ను ఫిజికల్గా కొట్టడం కావచ్చు, ఏదైనా కావచ్చు. నీకు నీకు గాయం కలిగితే, ఒక వూండ్ కలిగితే, ఆ వూండ్ నువ్వు తక్షణమే నీకన్నా బలహీనలు ఎవరో వాళ్ళ మీదకి నువ్వు ట్రాన్స్ఫర్ చేయకుండా ఉండలేవు, ట్రాన్స్ఫర్ చేసి తీరుతావు. ఇది యాక్చువల్గా యాంథ్రపాలజీ ఆఫ్ వూండ్ అనమాట, మానవుడు. అలాగే యాంథ్రపాలజీ ఆఫ్ గిఫ్ట్ కూడా ఉంది. అది ఏమిటంటే, మనిషి నీకు ఒక సంతోషం కలిగింది అనుకో, నీకు ఎవరినో గిఫ్ట్ ఇచ్చారనుకో, ఒక కానుక ఇచ్చారనుకో, ఎక్కడో నీలో ఉన్నటువంటి ఆ హృదయం ఏం చేస్తుందంటే తిరిగి మళ్ళా ఈ కానుక, నీకు లభించిన ఈ కానుకని యాచితంగా కానీ అయాచితంగా కానీ నీకు లభించిన ఈ కానుకని తిరిగి మళ్ళీ మరొకరికి ట్రాన్స్ఫర్ చేసేదాకా ఉండలేదు. ఏదో ఒక రూపంలో కాంప్లిమెంట్ కావచ్చు, ఒక రోజు నీ ఇంటికి భోజనానికి పిలవడం కావచ్చు, లేదా గుడ్ మార్నింగ్ చెప్పడం కావచ్చు, లేదా ఒక పువ్వు చేతిగా, ఏదో ఒక రూపంలో నువ్వు నీ తాలూ సంతోషాన్ని, నీకు నేను అందించిన కానుకని నువ్వు మరొకరికి కానుక అందిస్తావు. ఇది మానవ జీవితం మొత్తం, మానవ సామాజిక జీవితం మొత్తం ఒకవైపు యాంథ్రపాలజీ ఆఫ్ వూండ్, మరొక వైపు యాంథ్రపాలజీ ఆఫ్ గిఫ్ట్, వీటి మధ్య నడుస్తుంటుంది. యాంథ్రపాలజీ ఆఫ్ గిఫ్ట్ గురించి చాలామంది రాశారు. మాలినోవిస్కీ అనే ఒక యాంథ్రపాలజిస్టు యథార్థానికి ప్రాచీన సమాజాలు, ప్రిమిటివ్ సొసైటీస్ యాంథ్రపాలజీ ఆఫ్ గిఫ్ట్ వల్లనే సమగ్రంగా నిలబడ్డాయి, బతికాయని రాశాడు ఆయన. యాంథ్రపాలజీ ఆఫ్ వూండ్ గురించి ఎక్కువ మంది రాసిన వాళ్ళు లేరు. కానీ నాకు సాహిత్యం చదివిన తర్వాత, ఈ యాంథ్రపాలజీ చదివిన తర్వాత, సామాజిక జీవితాన్ని చూసిన తర్వాత, నా స్వీయానుభవాన్ని నేను పరిశీలించకుండా ఉన్న తర్వాత నాకేమర్థమైందంటే యాంథ్రపాలజీ ఆఫ్ గిఫ్ట్ ఎంత ఇంపార్టెంటో యాంథ్రపాలజీ ఆఫ్ వూండ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఉదాహరణకి మనం మహాభారతమే తీసుకోండి. మహాభారతం ఏమిటి? మహాభారతం కథ మొత్తం ఒక యాంథ్రపాలజీ ఆఫ్ వూండ్. అది ఎట్లా? ఎవరో ఇద్దరు ఏమనాలా స్నేహితులు, వాళ్ళు ఒక గురుకులంలో చదువుకున్నారు, చాలా స్నేహితులుగా ఉన్నారు, సంతోషం గడిపారు. తిరిగి బయటకు వచ్చిన తర్వాత రాజు కొడుకు రాజు అయ్యాడు, బ్రాహ్మడి కొడుకు ఏదో పొట్ట పోసుకోవాలా, అతనికి ఒక కొడుకు పుట్టాడు. ఆ బ్రాహ్మడికి, ఆ కొడుకుకి పాలు కావాలి, పాలు లేవు, ఇతని దగ్గర ఆవు లేదు, పిల్లవాడికి పాలు పోయేలాక పిండి పాలు పోస్తున్నారు. ఆ దృశ్యం చూసి భరించలేక ఆ తండ్రి తన స్నేహితుడు కదా, ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఒక ఆవు గురించి యాచిస్తే, ఒక ఆవును అడుక్కుంటే ఇస్తాడు, పిల్లవాడికి పాలు దొరుకుతాయని అతను
ఆ, ద్రోణుడు ద్రుపదుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ కథ మనకి తెలిసిందే. అయితే ద్రుపదుడు ఏం చేశాడంటే స్నేహితులను కూడా చూడకుండా ఒక ఆవు కథ కోరుకున్నాడని కూడా అనుకోకుండా అతన్ని నిండు సభలో అతన్ని అవహేళన చేశాడు. ఆవు కోసం వచ్చావా అని. ఇది ఒక వూండ్. ఈ వూండ్ ఏమైంది, అతను 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 ఒక అతను బాగా శస్త్రవిద్య అభ్యసించినటువంటి ఒక పండితుడు. ఆ శస్త్ర అంటే క్యాపబుల్ ఫెలో, కాంపిటెంట్ ఫెలో, ఒక కాంపిటెంట్ ఫెలోని మరో కాంపిటెంట్ ఫెలో వూండ్ చేశాడు, గాయపరిచాడు. ఈ గాయం మోసుకుని అతను తిరుగుతూ ఉండగా అతనికి మొత్తానికి కురుదేశంలో అడుగుపెట్టినప్పుడు ఒక బావి దగ్గర ఈ కురు పాండవుల తాలూకు పిల్లలు ఆటలాడుకుంటూ కనబడ్డారు. ఆ కథ కూడా మీకు తెలుసు. వాళ్ళు బంతి బావిలో పడింది, బంతి ఎలా బయటికి తీయాలని చూస్తున్నారు. ఈ ద్రోణుడు అటువైపు వెళ్ళాడు, వాళ్ళని చూశాడు. అతను ఏం చేస్తుంటే బంతి బయటికి తీశాడు. తీసిన తర్వాత అతనికి వాళ్ళు వెళ్ళి చెప్పారు, ఇట్లా ఒక ఆయన మాకు సాయం చేశాడంటే భీష్ముడు అతనికి తన పిల్లలకి శస్త్రవిద్య నేర్పే ఒక ఉద్యోగం ఇచ్చాడు. అంటే అతనికి ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఒక స్థిరత్వం కలిగింది. కలిగినప్పుడు అతను సంతోషంగా, అతని భార్య పిల్లవాడు సంతోషం గడపాలి కదా. కానీ ఈ వూండ్ ఉంది కదా, ఈ వూండ్ నిద్రపోలేదు. వూండ్ ఏం చేసిందంటే, ఇప్పుడు నాకు ఒక ప్రాపకం లభించింది కాబట్టి, ఒక చాలా బలమైన రాజు తాలూకు ప్రాపకం లభించింది కాబట్టి, నేను ఎలాగైనా సరే నన్ను గాయపరిచినటువంటి వాడి మీద నేను ప్రతీకారం తీర్చుకోవాలన్నటువంటి ఒక 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 తపన అతనికి మొదలై ఏం చేశాడంటే అతను వీళ్ళని, అందుకనే ఒక ఆయన ఏం రాశాడంటే, కురు పాండవులు ఎందుకు యుద్ధం చేసుకున్నారు కౌరవ పాండవులు అంటేట, వాళ్ళకి చదువు చెప్పిన గురువు వాళ్ళ చదువుతో పాటు తన ద్వేషాన్ని కూడా చదువులో నూరిపోశాడు. అతనిలో ఆ ద్రోణుడిలో ద్వేషం లేకపోయి ఉంటే, ఆ గురువు నిర్మల మనస్కుడే గురువు అయి ఉంటే బహుశా వాళ్ళు దెబ్బలాడుకుండేవారు కాదు. వాళ్ళ చదువు చెప్తున్నప్పుడు ఆ చదువుతో పాటే ద్వేషాన్ని కూడా అతను వాళ్ళకి బోధించాడు అనమాట. బోధించిన తర్వాత ఏం చేశాడు, ఒకరోజు మొత్తానికి అర్జునుడు నా గురుదక్షిణ ఏమని అడిగాడు. గురుదక్షిణ ఏమిటంటే ద్రౌపదుడిని ఓడించడం అన్నాడు. అర్జునుడు వెళ్ళాడు, ద్రౌపదుడిని ఓడించాడు. ద్రౌపదుడిని ఓడించినప్పుడు ఏమైంది, ఇప్పుడు ఈ వూండ్ ద్రోణుడికి కలిగిన వూండ్ తిరిగి మళ్ళీ ద్రౌపదుడికి ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు ద్రౌపదుడు ఏం చేశాడు మీకు తెలుసు, ఆయన ద్రోణుడిని చంపేటటువంటి ఒక కొడుకు కావాలని తపస్సు చేశాడు. తపస్సు చేస్తే అతనికి కూతురు కొడుకు ఇద్దరు పుట్టారు. అక్కడి నుంచి ఆ వూండ్ ద్రోణుడు ఒకవైపు, ద్రౌపదుడు ఒకవైపు. ఈ అర్జునుడు కదా తన్ని ఓడించాడు, అర్జునుడి బలం చూసుకుని కదా ద్రోణుడు తన మీద ఎట్లా దండయాత్ర చేశాడు. ఎలాగైనా అర్జునుడిని తన అల్లుని చేసుకున్నట్లయితే ద్రోణుడి మీద తనది విజయం అవుతుంది ద్రౌపదుడు భావించాడు. అప్పటి నుంచి స్వయంవరం. సరే, ఈ కథ అంతా మనకి తెలుసు. ఇలా నడిచి చివరికి ఏమైంది, ఇది కురు పాండవ సంగ్రామం దాకా, కురుక్షేత్రం దాకా నడిచింది. కురుక్షేత్రంలో ఏమైంది, ఈ ద్రోణుడి తాలూకు ఈ తనకి చేసిన అవమానానికి ప్రతీకారంగా దృష్టద్యుమ్నుడు, తన తండ్రికి ద్రోణుడు చేసిన అవమానానికి ప్రతీకారంగా దృష్టద్యుమ్నుడు పోయి ద్రోణుడి తల నరికాడు. అది కూడా మోసంగా ఒక అబద్ధం ఆడించి ధర్మరాజుతోటి ద్రోణుడిని చంపారు. ద్రోణుడిని చంపిన తర్వాత ఏమైంది, ద్రోణుడు కొడుకు అశ్వత్థామ ఒక రాత్రి నిద్రపోతున్నటువంటి దృష్టద్యుమ్నుడిని, సాత్యకిని, ఉప పాండవుల్ని, ఈ అశ్వత్థామ పోయి ఒక రాత్రి ఆ స్కందావారంలో వాళ్ళు మట్టు పెట్టేశాడు. అంటే చూడండి, ఈ సుదీర్ఘకాలం పాటు, కొన్ని ఏళ్ల పాటు ఒక గాయం ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుందో చూడండి. ఆ గాయంలో ఎవరెవరు, ఒక మనిషికి మరో మనిషి చేయని గాయంలో, ఈ గాయం తాలూకు ఈ ప్రవాహంలో ఎంతమంది సంబంధం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు ఎంతమంది నా గాయంలోకి లాగుతోచారో చూడండి. Yeah, what is the problem in the audio? I think ఇప్పుడు కొద్దిగా సరిగా ఉంటుందేమో చూద్దాము. ఈ గాయంలోకి వీళ్ళందరినీ కూడా లాక్కొచ్చారు. చివరికి ఏమైందంటే, ఈ అశ్వత్థామ అన్నవాడు ఇట్లా వీళ్ళని చంపినప్పుడు తిరిగి మళ్ళీ అశ్వత్థామని వేటాడారు, పట్టుకొచ్చి ద్రౌపది ముందు నించోబెట్టారు. అక్కడ మహాభారతం తాలూకు మోస్ట్ క్రిటికల్ మూమెంట్ అదనమాట. అక్కడ ఏమిటంటే, అప్పటిదాకా ఉన్నటువంటి కథ గాయానికి ఒకళ్ళ గాయం మరొకళ్ళ గాయానికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉన్న కథ కదా. ఫస్ట్ టైము
ద్రౌపది కూడా అట్లానే, ఆమెకు ఒక గాయం జరిగింది సభలో, ఆ గాయానికి ఆమె ప్రతీకారం తీర్చుకుంటానని చెప్పింది. తిరిగి మళ్ళా దుశ్శాసనుడి మీద భీముడు వెళ్ళి దుశ్శాసనం చెప్పి రక్తం తాగాడు, ఆ రక్తం తీసుకొచ్చి ఈమె జుట్టుకు రాసాడు. అంతా ఇదొక కథ, గాయం తాలూకు కథ. కానీ మొట్టమొదటిసారి ద్రౌపది అక్కడ నిలబడ్డటువంటి పరిస్థితిలో ఆమెకి ఏమర్థమైందంటే ఇది ఒక ట్రాన్స్ఫర్ ఆఫ్ వూండ్ కంటిన్యూస్గా జరుగుతుంది. ఒకరి గాయం మరొకరి కంటిన్యూస్గా ఈ గాయం బదలాయింపు జరుగుతూనే ఉంది. ఇలా ఒకరి గాయం మరొకరికి బదలాయింపు జరుగుతున్నంత కాలం ఈ హింసా చక్రం, ఈ ప్రతీకార చక్రం ముగిసే ప్రసక్తి ఉండదు. కాబట్టి ఏం చేయాలంటే ఎవరో ఒకరు ఈ వూండ్ని స్వాలో చేయాలి, మింగాలి. ఆ మింగడం అనేది మామూలు అంశం కాదది. అది దానికి అపారమైనటువంటి ఆత్మశక్తి కావాలి, అపారమైనటువంటి ఆత్మవిశ్వాసం కావాలి. బహుశా ద్రౌపది వనవాసానికి ముందు అయ్యి ఉంటే ఆ శక్తి ఆమె చూపించగలిగి ఉండేది కాదు. కురుక్షేత్రానికి ముందు ఆ శక్తి ఆమె చూపించగలిగి ఉండేది కాదు. కురుక్షేత్రం అయ్యేటప్పటికీ ఆమెలో ఒక అపారమైన పరివర్తన కలిగింది. ఆమె గ్రహించుకుంటూ వచ్చింది, చూస్తూ వచ్చింది. చిట్ట చివరికి అందుకని ఆ రోజు అశ్వత్థామని తీసుకొచ్చి ఆమె ముందు నిల్చోబెట్టినప్పుడు ఆమె ఏమందంటే వదిలిపెట్టేసింది. ఉద్రేకంబున రారు శస్త్రధరులై యుద్ధావని లేరు, నీ కించిద్రోహంబును నీకు చేయరు, బలోత్సేకంబుతో భద్రాకారుల చిన్నిపాపల రణప్రౌఢ క్రియాహీనులన్ నిద్రాసక్తుల చంపనకట నీ చేతులు ఎట్లాడెన్ అని బాధ అయితే పడింది, ఏడవడం మీద ఏడ్చింది, నిస్పృహ చెందింది, దుఃఖానికి లోనైంది. తల్లి ఐదుగురు పిల్లల్ని పోగొట్టుకున్న తల్లిదండ్రులకు దుఃఖం అది మామూలు దుఃఖం కాదు. మహాభారత కురుక్షేత్రంలో బహుశా 5 పిల్లల్ని కురుక్షేత్ర యుద్ధంలో గాంధారి శోకం తర్వాత రెండో శోకం ద్రౌపది 100 మంది పిల్లల్ని పోగొట్టుకుంది. ఈమె 5 పిల్లల్ని పోగొట్టుకుంది. గాంధారి తర్వాత అంత బలమైన నెక్స్ట్ విక్టిమ్ ద్రౌపదినే. కానీ ఆమె ఆ క్షణంలో ఆ వూండును ఆమె స్వాలో చేసింది, క్షమించి పొమ్మంది. అక్కడితో ఆ హింసా చక్రం ముగిసింది. అక్కడితో ఆ యాంథ్రోపాలజీ ఆఫ్ వూండ్ క్లోజ్ అయింది. లేకపోతే ఆ మహాభారతం అలా కొనసాగుతూనే ఉంటుంది. ఈ యాంథ్రోపాలజీ ఆఫ్ వూండ్ అన్నటువంటిది ఈ డాస్టోయెవ్స్కీ ఆ 3 సంఘటనలు చెప్పానే, అతను చిన్నప్పుడు అక్కడ చూసినటువంటి ఆ దృశ్యం, తన టీనేజ్లో, తన కౌమార దశలో రష్యన్ గ్రామంలో అతను ఒక యజమాని తన పనివాడిని కొట్టడం, పనివాడు నిస్సహాయతలో యజమాని తిరిగి ఏమని లేక తను నడుపుతున్న గుర్రాన్ని కొట్టడం, ఈ హింసాచక్రం ట్రాన్స్ఫర్ ఆఫ్ వూండ్ చూశాడు కదా. అది అతని అంతరంగంలో బలంగా పనిచేస్తుంది. అతను డాస్టోయెవ్స్కీ తన పాత్ర రాస్కల్నికోవ్ ద్వారా 5వ అధ్యాయంలో 5వ భాగంలో దాన్ని చిత్రించడం, అది తిరిగి మళ్ళీ ఒక నీషే లాంటి ఒక చాలా సున్నిత మనస్కుడైన తత్వవేత్త గుర్రాన్ని కొడుతున్న దృశ్యం చూసి మతి భ్రమించడం. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేసి చూడండి. 19వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం ప్రారంభం దాకా ఎక్కడో రష్యాలో ఒక పనివాడిని ఒక యజమాని కొట్టిన దృశ్యం, దాని తాలూకు విక్టిమ్ ఎవరంటే ఒక యంగ్ ఫిలాసఫర్ దాని విక్టిమ్ అయ్యాడు. ఇది అసలు ఈ మొత్తం ఈ క్రైమ్ అండ్ పనిష్మెంట్ తాలూకు నవల్లో నుండి ప్రధానమైన అంశం ఏమిటంటే ఇది. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే ఆ నవల మొత్తం ఆయన చర్చిస్తున్న అంశం ఏమిటంటే అసలు నువ్వు వూండి ఎందుకు చేస్తున్నావు, నీ వూండికి కారణం ఏంటి, నువ్వు ఒక మనిషిని ఎందుకు గాయపరుస్తున్నావు. మనిషిని 2 రకాలుగా గాయపరుస్తాం మనం. ఒకటి, మన ఎవరన్నా గాయపరిచినప్పుడు ఆత్మరక్షణ కోసమో, లేదా ఒక ఆత్మవిశ్వాసం లేకపోయినందువలనో, లేదా ఏదో ఒక యానిమల్ ఇన్స్టింక్ట్ వల్ల మనం గాయపరుస్తాం. లేదు, రెండవది ఏమిటంటే దాన్ని ఏదో అర్థం చేసుకోవచ్చు. కానీ అంతకన్నా దుర్మార్గమైనది ఏమిటంటే, అంతకన్నా హీనాతిహీనమైనది ఏమిటంటే నువ్వు ఒక థియరీ తయారు చేసుకుని, ఒక లాజికల్ ఫ్రేమ్వర్క్ తయారు చేసుకుని, ఇదిగో నేను వీడిని ఎలిమినేట్ చేసినట్లయితే, నేను వీడిని నిర్మూలించినట్లయితే దీనివల్ల ఏదో లోక సౌభాగ్యం జరుగుతుందనో, ఏదో సమాజం వస్తుందనో, లేదా ఏదో మన దేశం చాలా ఇంకా బలమైన దేశంగా మారుతుందనో, లేదా మనుషులందరికీ ఏదో సమ్ థియరీ, నీ లాజికల్ ఫ్రేమ్వర్క్, నీ హేతువుతో నిర్మించుకున్నటువంటి ఒక ప్రాపంచిక దృక్పథం, అటువంటి ఒక బుద్ధితో కూడినటువంటి తర్కంతో కూడినటువంటి కారణం వల్ల నువ్వు ఒక మనిషిని హింసించడమే కాదు, చంపడం అనేటటువంటిది అది మామూలు అంశం కాదు. ఈ హింస ఉంది. ఇప్పుడు టాల్స్టాయ్ ఒక మాట రాశాడట, ఇది చెప్పాలి నేను. ఏమిటంటే ఆయన
రాస్కల్నికోవ్ క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల గురించి మాట్లాడుతూ చాలా ఒక బ్యూటిఫుల్ అబ్జర్వేషన్ చేశాడు. ఆయన ఏమన్నాడంటే, ఆ రోజు రాస్కల్నికోవ్ ఆ ముస్లాంని చంపడానికి ముందు తన గదిలో ఆ మంచం మీద పడుకుని అతను ఆలోచిస్తున్నవి ఆమెను ఎలా చంపాలా అన్న అంశం కాదు, ఏవో ఆ విషయాలు ఈ విషయాలు ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఎవరైనా సరే అతనికి ఓ సిగరెట్ ఇచ్చున్నా, ఓ గ్లాస్ బీర్ అతనికి ఇచ్చున్నా కూడా అతన్ని ఆ పని నుంచి మళ్లించగలిగి ఉండేవారు అని టాల్స్టాయ్ అన్నాడు. టాల్స్టాయ్ ఉద్దేశం ఏంటంటే, ఒక ఒక బోర్డంలోంచి, ఒక 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 ప్రయోజన శూన్యతలోంచి, జీవితానికి అర్థం దొరకనటువంటి క్షణాల్లోంచి రాస్కల్నికోవ్ హింసకు పూనుకున్నాడు అని టాల్స్టాయ్ అనుకున్నాడు. ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే, టాల్స్టాయ్ ప్రభువర్గానికి చెందినవాడు. ఎంత చెప్పినా కూడా టాల్స్టాయ్ది చిన్నప్పటి నుంచి కూడా చాలా భద్ర జీవితం, అతను సుసంపన్నమైన జీవితం, అతను పెద్ద భూస్వామి, 1000 ఎకరాల భూస్వామి, జమీందారు. డాస్టోయెవ్స్కీ అట్లా కాదు. డాస్టోయెవ్స్కీ చాలా చాలా మీకు తెలుసు, గత సమావేశంలో చెప్పాను నేను, ఆయన చాలా దుర్భరమైన జీవితం చూశాడు. ఎపిలెప్టిక్, మూర్ఛవ్యాధి ఉండేది, గ్యాంబులర్, తాగుబోతు, మరణశిక్ష క్షణాల వ్యవధిలో మరణాన్ని దగ్గరగా వెళ్ళి వచ్చాడు. ఆ తర్వాత సైబీరియా ప్రవాసానికి వెళ్ళాడు. ఆ ప్రవాసంలో ఒక 4 ఏళ్ళు సాలిటరీ కన్ఫైన్మెంట్లో ఉన్నాడు. ఆ తర్వాత ఒక 6 ఏళ్ళు నిర్బంధ మిలిటరీ సర్వీస్లో గడిపాడు. తిరిగి వచ్చాడు, పిల్లలు పుట్టారు, చనిపోయారు, ఒక మ్యారేజ్ ఫెయిల్ అయింది. ఇదంతా చాలా దుర్భరమైన జీవితం చూశాడు. ఏ విధంగా చూసినా డాస్టోయెవ్స్కీ చూసినటువంటి అంత సంక్షుభితమైనటువంటి మానవ విషాదాన్ని టాల్స్టాయ్ ఊహించడం కూడా ఊహించలేడు. అంటే టాల్స్టాయ్ విషాద సంగీతం కథ రాశాడు, క్రూయడ్జర్ సొనాటా అంటారు. అందులో ఒక భర్త తన భార్యను చంపడం ఆ కథలో ఇతివృత్తం. టాల్స్టాయ్ దాని లోపలికి వెళ్ళి చర్చించాడు. టాల్స్టాయ్ కూడా సైకలాజికల్ రియలిస్ట్. కానీ నాకేమనిపిస్తుందంటే, విషాద సంగీతంలో ఉన్నటువంటి హింస లేదా మర్డర్ వెనక ఒక స్వానుభవం, ఒక మనిషి అది నేను ముందు చెప్పానే, గాయపరచడంలో తన అనుభవం వల్ల తనకేదో ఒక కష్టం కలిగి తన మీద తన కలుగుతున్న కష్టం నుంచి బయటపడడానికి చేసేటువంటి హింస, అది కూడా ఆమోదయోగ్యం కాదని టాల్స్టాయ్ రాస్తున్నాడు. కానీ అసలు ఒక మనిషి తనకి కేవలం ఒక ఆలోచన వల్ల, ఒక తార్కిక చింతన వల్ల హింసకి పూనుకోగలడు అనేది టాల్స్టాయ్ ఊహించలేడు. అది డాస్టోయెవ్స్కీ మాత్రం ఊహించగలుగుతాడు. అందుకని ఈ రాస్కల్నికోవ్ ఆ పూట ఒక బీర్ ఇస్తేనో, ఒక కప్పు గ్లాస్ బీర్ ఇస్తేనో, ఒక సిగరెట్ ఇస్తేనో, ఆ క్షణానికి బహుశా రాస్కల్నికోవ్ ఆమెను చంపడం వాయిదా వేసి ఉండేవాడేమో. కానీ రాస్కల్నికోవ్ ఆమెను ఏదో ఒకరో చంపి ఉండేవాడు. ఎందుకు చంపి ఉండేవాడంటే, చంపడం అనే సంకల్పం రాస్కల్నికోవ్లో ఏర్పడింది. ఆ ఏర్పడడం అనేటువంటి దానిలోనే మొత్తం అసలు మన మొత్తం 19th 20th సెంచరీస్ తాలూకు స్టోరీ అంతా కూడా అందులో ఉంది. ఇప్పుడు డాస్టోయెవ్స్కీ రాసిన రాస్కల్నికోవ్ ఒక పాత్ర అనుకుంటే, క్రైమ్ అండ్ పనిష్మెంట్ ఒక నవల అనుకుంటే, మన యథార్థ జీవితంలో మనం చూసాం ఒక 79 ఏళ్ల వృద్ధుణ్ణి, నిరాయుధుణ్ణి, ప్రార్థనా సమావేశానికి వెళుతున్న మనిషిని ఒక యువకుడు వెళ్ళి నమస్కారం పెట్టి తుపాకీ పెట్టి కాల్చేశాడు. కాల్చేసిన తర్వాత వాడిని పట్టుకుని కోర్టులో హాజరుపరిస్తే వాడు కోర్టులో ఒక వాంగ్మూలం చెప్పాడు, నేను గాంధీని ఎందుకు చంపానని. గాడ్సే ఒక వాంగ్మూలం ఇచ్చాడు. గాడ్సే తాలూకు వాంగ్మూలం మనం చదివితే మనకి ఏమర్థమవుతుందంటే, ఒక రాస్కల్నికోవ్ అన్నవాడు మన ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉంటే, ఒక మానవ రూపం ధరించి మాట్లాడుతుంటే ఎలా ఉంటుందో గాడ్సే తాలూకు వాంగ్మూలం అలా ఉంటుందన్నమాట. అంటే వాడు ఎంతసేపు కూడా తార్కికంగా, హేతుబద్ధంగా వాడు చేసిన పని ఎంత సమ్మతమో, వాడి అంతరాత్మకు ఎంత సమ్మతమో వాడు వివరిస్తున్నాడు. కానీ నువ్వు ఒక నిరాయుధుడైన మనిషిని, ఒక వృద్ధుణ్ణి, ప్రార్థనా సమావేశానికి వెళ్తున్న వాడిని నువ్వు కాల్చేవు. ఇది అసలు ఇక్కడే నువ్వు మానవుడిగా విఫలమైపోయావు. నువ్వు ఎవరికో సంభవించినటువంటి కష్టాల్ని, ఏదో దేశ విభజన జరిగింది, 60 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు, ఏదో పాకిస్తాన్కి సంపద దోచిపెడుతున్నాడు, ఇదంతా నువ్వు నీ మీదకి తీసుకుని, అది నీ తాలూకు కష్టంగా నువ్వు దాన్ని తీసుకో, నాకు అభ్యంతరం లేదు. ఆ కష్టం అయితే అది గాంధీ తాలూకు నిర్ణయాల వల్ల అటువంటి పరిస్థితి సంభవించిందని కూడా, దానివల్ల హిందువులకి ఏదో కష్టం కలుగుతుందని అనుకుంటే నువ్వు వాదించు, ప్రచారం చెయ్యి, పత్రికల్లో రాయి, పుస్తకాలు రాయి, గాంధీకి ఉత్తరం రాయి, సత్యాగ్రహం చేయి. గాంధీ చేసేవాడు అదే కదా, నువ్వు కూడా నిరాహార దీక్ష చెయ్యి, గాంధీ తాలూకు
నిర్ణయాలు ప్రశ్నిస్తూ నువ్వు బొంబాయిలోనో, నాగ్పూర్లోనో, పూనాలోనో నిరాదేశ కూర్చుని ఉండొచ్చు కదా. నువ్వు చేసింది ఏమిటంటే నీ వివేకం ఎక్కడున్నది, నీ వివేకం, అంధభీతి, జుగుప్స, శోకం అంటున్నాడు రాస్కల్నికోవ్. ఎందుకంటే అది ఆ అంధమేధ భ్రమద్దివాంధం ఊరికే తిరిగేంటి గొడ్లగోమనమాట. అది విశ్రమించదు. అది అదొక భ్రమద్దివాంధంగా మారిపోయిన వాడు ఎలా ఉంటాడో గాడ్సే వ్యాసం చదివితే, గాడ్సే వాంగ్మూలం చదివితే, ఇప్పుడు అందుకనే ఇప్పుడే ఎక్కడో చూశాను నేను ఫేస్బుక్లో, ఒకడు రాస్తూ ఉన్నారు, గాడ్సేని హంతకుడిని ఎలా అంటాము అనరు. ఎందుకంటే మీకు ఆ అంధమేధ, ఆ భ్రమద్దివాంతాలకు తోడుగా మీరంతా భ్రమద్దివాంతాలుగా మారుతున్నారు. అన్నిటికన్నా మొట్టమొదటి విషయం, గమనించవలసిన విషయం ఏమిటంటే, నువ్వు ఒక మనిషిని చంపే హక్కు నీకు లేదు. ఒక మనిషిని చంపగానే నువ్వు హంతకుడు అవుతావు. నువ్వు ఎంత జస్టిఫైడ్ రీజన్ దానికి ఇవ్వచ్చు కాక. రాస్కల్నికోవ్ ఆర్గ్యుమెంట్ మొత్తం అంతా అదే. ఒక్కడు చేస్తే, ఒక్కడిని చంపితే అది హంతకుడు అంటారు, నెపోలియన్ చేస్తే నాయకుడు అంటారు అంటాడు అతను. కాదు కదా, నెపోలియన్ చేసినా కూడా నెపోలియన్ కూడా హంతకుడే అవుతాడు. హంతకుడే. మనిషిని చంపినవాడు హంతకుడే. పశుపక్షాదుల్ని చంపినవాడు హంతకుడే. అకారణంగా ఒక చెట్టు నరికినవాడు హంతకుడే. నువ్వు ఒక చెట్టు నరికేవు అంటే నువ్వు ఒక హింసాచక్రాన్ని ఇనిషియేట్ చేస్తున్నావు. ఆ హింసాచక్రం తాలూకు పరిణతి ఎంత దూరం వెళ్తుందో నువ్వు ఊహించలేవు. ఎందుకంటే ఆ రష్యాలో 1850కు ముందు ఆ రష్యాలో ఆ గ్రామంలో ఆ పనివాడిని కొట్టినటువంటి యజమాని ఉన్నాడే, ఆ గుర్రాన్ని కొట్టిన పనివాడు ఉన్నాడే, వాళ్ళకి తెలుసా వాళ్ళు అట్లా హింస చేస్తున్నప్పుడు ఈ హింసకి రేపు పొద్దున జర్మనీలో నీషే అన్నటువంటి వాడు మతి భ్రమిస్తుంది, ఒక యంగ్ ఫిలాసఫర్ తాలూకు జీవితం మొత్తం ధ్వంసమైపోతుంది. వాళ్ళు ఊహించారా? తెలియదు. నువ్వు ఈరోజు ఇక్కడ ఇనిషియేట్ చేయడం మాత్రం నీకు తెలుస్తుంది. అందుకనే ఆది మానవుడు, మనం ఆదిమ మానవుడిగా మనం పేర్కొనే ఆ ఆది మానవుడు ఉన్నాడే, ఆ ప్రిమిటివ్ మ్యాన్ ఉన్నాడే, ఆ ట్రైబల్ మ్యాన్ ఉన్నాడే, అతను పొద్దున్న లేచి తన ఆహారం కోసం ఒక దుప్పినో ఒక కుందేలునో దేన్నన్నా వేటాడాలనంటే అతను పదే నమస్కారాలు పెట్టేవాడు, వణికిపోయేవాడు, దండం పెట్టేవాడు. దండం పెట్టి ఇదిగో ఇది కేవలం నా ఆహారం కోసమే, నాకు ఎంత అవసరమో అంత మాత్రమే నేను తీసుకుంటున్నానని చెప్పి దాన్ని చంపిన తర్వాత అది కూడా తీసుకువెళ్ళి దేవుడి ముందు పెట్టి, మేము తింటాం నువ్వు కూడా తినని ఇంత ముక్క దేవుడికి పెట్టి తర్వాతమే దాన్ని ముట్టుకునేవాడు. అంటే అతనికి తెలుసు తను బతకడం కోసం పాల్పడుతున్న ఈ హింస ఎంత తన సర్వైవల్కి ఎంత అవసరమో అంత మాత్రమే చేయవలసి ఉంటుంది అన్న వివేకం ఉంది. కాబట్టే అతను ఆ హింసాచక్రంలోకి పాల్గొనడానికి అతను భయపడుతూ వచ్చాడు. ఈరోజు ఆ ఆది మానవుడితో పోలిస్తే మనం ఎంత కష్టమైన మానవులుగా ఉన్నాం. మనం ఎన్ని రకాల హింసాచక్రాలు ఇనిషియేట్ చేస్తున్నాం. మన సోషల్ మీడియా చూడండి, అకారణంగా మనుషులు ద్వేషిస్తారు, అకారణంగా మాట్లాడతారు, అకారణంగా ట్రోలింగ్ చేస్తారు, అకారణంగా విమర్శిస్తారు. అకారణంగా ఈ అకారణమైన ఈ హింస ఆగుతుందా? అది అలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అది అలా ఆ నాయిస్ పెరిగి పెద్దదవుతూనే ఉంటుంది. దీనికి ఇది చేయటం ఒక దుర్మార్గం అయితే, రెండో దుర్మార్గం ఏమిటంటే దీన్ని నువ్వు నీ ఇంటలెక్చువల్ స్టాండ్స్తో బలపరుచుకోవాలని చూస్తున్నావే, జస్టిఫై చేయాలని చూస్తున్నావే, అది ఇంకా దుర్మార్గం అని అంటున్నాడు అన్నమాట డాస్టోయెవ్స్కీ. అందుకని అంత నవల రాశాడు. గమనించవలసింది ఏమిటంటే చిట్ట చివరికి కూడా క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల్లో చిట్ట చివరికి కూడా ఇంటలెక్చువల్ లెవెల్లో రాస్కల్నికోవ్కి సమాధానం, తను చేసిన తప్పని అతను నమ్మలేదు, అనుకోలేదు, అతను దానికి పశ్చాత్తాపడలేదు. కానీ రిడెంప్షన్ కావాలి. రిడెంప్షన్ ఎందుకు కావాలి అంటే నువ్వు చంపేసి ఒక మనిషిని అంటాడు. ఎంత మాటికి ఒక్క గొంతుక నన్ను ఎంత శ్రమపడినా చెరగనీయదు ఒక స్మృతి అతీతం, నా గతాన్ని ఒక ముఖం చెరగనివ్వటం లేదు. అటువంటి పరిస్థితుల్లో రిడెంప్షన్ కావాలి. రిడెంప్షన్ ఎందుకు కావాలి? రిడెంప్షన్ ఇంటలెక్చువల్ లెవెల్లో కాదు, రిడెంప్షన్ ఎమోషనల్ లెవెల్లో కావాలి. నీ ఆత్మకు కావాలి, హృదయానికి కావాలి. ఎవరు రిడీమ్ చేయగలుగుతారు నిన్ను? ఇక్కడ ఒక ద్రౌపది మనకు కనబడింది. ఆ ద్రౌపది ఎవరంటే సోనియా రూపంలో కనబడింది. అందుకని డాస్టోయెవ్స్కీ ఒక చాలా ఆయన్ని రియాక్షనరీ అన్నారు. ఆయన్ని ఒక లూనాషార్కీ అని సోవియట్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత
గొప్ప విద్యావేత్త, టాల్ మ్యాన్. ఆయనేమో మనం తప్పు పట్టట్లేదు. ఆయన ఒకరోజు సోవియట్ రచయితలను సమావేశపరిచి, సోవియట్ రచయితలు చదవకూడనటువంటి దుర్మార్గుడైన రచయితలు ఎవరన్నా ఉంటే డాస్టోయెవ్స్కీ మొదటి రచయిత అని చెప్పాట. మీరు డాస్టోయెవ్స్కీని చదవకండి. ఎందుకు చదవకండి అంటే ఆయన మీ సిద్ధాంతాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఆయన భగవద్విశ్వాసాన్ని ప్రోత్సహిస్తున్నాడు అంటే అతను మనకి శత్రువు. కానీ డాస్టోయెవ్స్కీ భగవద్విశ్వాసం కోసం భగవద్విశ్వాసం ప్రోత్సహించలేదు. అతను ఒక 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 ఊరట కావాలి, ఒక 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 అభయహస్తం కావాలి నా లోపల. ఇప్పుడు నేను చేసి నిజంగానే ఇంటలెక్చువల్గా జస్టిఫై అయ్యి ఉంటే నేను ప్రశాంతంగా ఉండాలి కదా. ఎందుకు రాసుకెళ్ళికో ప్రశాంతంగా ఉండలేకపోయాడు? మీరు గాడ్సే తాలూకు వాంగ్మూలం చదివితే ఆ వాంగ్మూలంలో అంత గట్టిగా, అంత సెల్ఫ్ ఎసెప్టివ్గా మాట్లాడుతున్న ఆ వాక్యాలన్నిటి వెనక ఒక నెర్వస్ హార్ట్ కొట్టుకుంటూ ఉంటాం మనకు వినపడుతుంది. ఇట్ వాజ్ వెరీ నెర్వస్. ఆ వాంగ్మూలం చదవండి. ఆ నెర్వస్నెస్ ఎందుకు వచ్చింది? ఎందుకంటే తెలుసు అతనికి అతని బుద్ధి, మనసుల్లో బుద్ధి అతను చేసిన పని జస్టిఫై చేస్తూ ఉండొచ్చు, కానీ మనసు ఎంత బలహీనంగానైనా, దాదాపుగా సన్నగిలిపోయిన వత్తి అయినా, ఆ దీపం ఎంతో కొంత కొట్టుకుంటూ ఉన్న ఆ మనసు అతన్ని హెచ్చరిస్తున్నది, ఇది కాదు, నువ్వు సమంజసం కాదు అని చెప్తూ ఉంది. అయితే ఈ నవల్లో ఆయన చేసింది ఏమిటంటే, 5వ అధ్యాయం, 6 భాగాల నవల ఇది. 6 భాగాల నవల్లో 5వ భాగం 2వ అధ్యాయం దగ్గరికి, ఐ థింక్ 5వ భాగం 4వ అధ్యాయం అనుకుంటాను. 5వ భాగం 4వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన రాస్కల్నికోవ్ వెళ్ళి సోనియాతో మొత్తం కన్ఫెస్ చేస్తాడు. అంటే 5 అధ్యాయాలు దాదాపుగా నన్ను అడిగితే 80% నవల అయిపోయిన తర్వాత చిట్ట చివరి భాగాలకు వచ్చేటప్పటికి అక్కడ ఇంకా అతను తట్టుకోలేకపోయి సోనియా ముందు కన్ఫెస్ అవుతాడు. ఈ రాస్కల్నికోవ్ కవిత బైరాగి ఎక్కడ రాసి ఉంటాడు? హ్యామ్లెట్ కవిత చెప్పినప్పుడు అన్నాను, హ్యామ్లెట్ స్వాగతం ఎప్పుడు రాసి ఉండొచ్చు అంటే 4వ అంకానికి 5వ అంకానికి మధ్యలో రాసి ఉండొచ్చు అన్నాను నేను. ఈ రాస్కల్నికోవ్ కవిత బైరాగి ఈ నవల్లో ఏ పాయింట్లో రాసి ఉండవచ్చు అంటే 5వ భాగం 4వ అధ్యాయంలో రాస్కల్నికోవ్ సోనియాతో చెప్తున్న తన విన్నపం, తన వేడుకోలు అక్కడ అతను తీసుకుని రాశాడు అని అనుకోవాలి. అక్కడ అతను సోనియా దగ్గరికి వచ్చి మొత్తం చెప్పుకున్నాడు. ఎందుకు చెప్పుకున్నాడు? చెప్పుకోకుండా ఉండలేకపోయాడు. ఎందుకు ఉండలేకపోయాడంటే, మొట్టమొదటిసారి ఆ అమ్మాయిలో అతనికి ఏదో ఈ తర్కాలకు అతీతమైనటువంటి ఒక మానవ రూపం అతను కనబడింది. తర్కానికి అతీతమైన మానవ రూపం. ఎటువంటి మానవ రూపం? 16 ఏళ్ళ అమ్మాయి, పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి, తన జీవితం తను జీవించవలసిన అమ్మాయి. ఆ అమ్మాయి తన కుటుంబాన్ని పోషించడం కోసం, తన చెల్లెళ్ళు కారు, తన తండ్రి తాలూకు 2వ భార్య తాలూకు పిల్లలు, ఆ పిల్లలు దిక్కుమాలిన వాళ్ళు అయిపోతారేమో అన్న బాధతోటి ఆమె ఆ వయసులో 16 ఏళ్ల వయసులో కన్య, ముక్త, ఒక విరిని పువ్వు లాంటి అమ్మాయి. ఆ అమ్మాయి ఆ వయసులో ఆమె ఒక ప్రాస్ట్యూట్గా మారడం అన్నటువంటిది. మారిన తర్వాత కూడా ఆ నవల మొత్తం సోనియా ఎలా ఉంటుందంటే, ఆమె నడుస్తూ ఉంటే, ఆయన షేక్స్పియరు కింగ్ లియర్ నాటకంలో చిట్ట చివర కార్డీలియా చనిపోయిన తర్వాత కార్డీలియా మృతదేహాన్ని తన చేతుల మీద పెట్టుకుని కింగ్ లియర్ అంటాడు, నాకు సుదర్శన్ గారు చెప్పారు ఈ వాక్యం ఎప్పుడో 40 ఏళ్ల కింద నా హృదయంలో పచ్చబొడితో రాసిపెట్టిన వాక్యాల మాటివి. ఆయన కింగ్ లియర్ అంటాడు, షీ ఆల్వేస్ స్పోక్ ఇన్ ఏ జెంటిల్ వాయిస్. కార్డీలియా నిజంగా ప్రేమించిన వాళ్ళు షీ ఆల్వేస్ స్పోక్ ఇన్ ఏ జెంటిల్ వాయిస్. సోనియా మొత్తం అంతా మనకు ఎలా కనపడుతుంది? షీ ఆల్వేస్ స్పోక్ ఇన్ ఏ జెంటిల్ వాయిస్. అసలు ఆమె నడవడికలు, ఆ మూమెంట్లో, ఆ మనిషి అక్కడ ఉంది అంటేనే మనకు ఒక అంత చీకటి కమ్మినటువంటి ఉక్కిరి అయిపోతున్నటువంటి ఒక్కపోత వాతావరణంలో కూడా సోనియా అక్కడ ఆ సన్నివేశంలో సోనియా ప్రవేశం అనగానే ఒక ప్రత్యూష పవనం, ఒక సాయంకాలపు గాలినో వీచినట్లు అనిపిస్తుంది మనకి. ఆమె అక్కడ రాగానే మనకే ఒక తెలియనటువంటి ఏదో ఒక శుభాకాంక్ష, ఒక వీవెన, ఒక స్వస్థత, ఏదో ఒక ఆశీర్వాదం, ఒక అభయహస్తం మన దాకా చేరుకున్నట్లుగా మనకు అనిపిస్తుంది. అది ఆయన గమనించాడు.
రాస్కల్నికోవ్. అది అది ఎలా గమనించాడు? 2 ప్లేన్స్ ఉంటాయి, విజ్ఞానమయ కోశం, మనోమయ కోశం, ఆనందమయ కోశం. ఇది ఆయన మనోమయ విజ్ఞానమయ కోశాల్లో చూసిన అంశం కాదు ఇది. ఇది ఒక ఆనందమయ కోశంలో అతను స్ఫురించింది. అతన్ని ఒక చాలా డిఫరెంట్ ప్లేన్లో సోనియా రాస్కల్నికోవ్ తాలూకు హృదయాన్ని ఆమె స్పృశించిందనమాట. అందుకని ఆమె ముందు అతను మొత్తం ఆమె తన తాలూకు మొత్తం అంతా కూడా వెల్లడించుకున్నాడు. కానీ సోనియా ఏం చెప్తుంది? నువ్వు వెళ్ళి ఒప్పుకో అని చెప్తుంది. నువ్వు వెళ్ళి ఒప్పుకో, నీకు ఏ శిక్ష పడితే ఆ శిక్ష మనం అనుభవిద్దాం, నేను నీతో ఉంటానని చెప్పింది ఆమె. ఆ మొత్తం నవల అంతట్లో కూడా చాలా చాలా విలువైన అంశం ఏంటంటే నీతో ఉంటాను అని చెప్పటం. నాకు నేను నిర్వికల్ప సంగీతం రాజమండ్రిలో ఉండగా నిర్వికల్ప సంగీతం పుస్తకం తీసుకొచ్చాను. నేను ఈ పుస్తకం చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి నిర్వికల్ప సంగీతం పోయిటరీ తీస్తే నాకు అనిపించింది ఇదంతా ఆ జీవితాన్ని అనుభవించాను నేను. అది రాశాను అందులో. ఆ నిర్వికల్ప సంగీతం మొదట్లో నా మిత్రుడికి ఉత్తరం రాస్తూ నా కింగ్డమ్ ఆఫ్ ట్రూత్, బ్యూటీ అండ్ గుడ్నెస్ కూలిపోయాయని రాశాను నేను. ఇప్పుడు నాకు ఏ ఆశ్రమాలు, ఏ దేవుళ్ళు ఎవరూ నాకు ఓదార్పునివ్వరు, ధైర్యాన్ని ఇవ్వరని రాశాను నేను. ఒక్క మాట ఏం రాశానంటే, నిజానికి మనిషి ఆలంబన కావడమే మనిషికి భగవంతుడి ఆలంబన అని చెప్పాను నేను. రాస్కల్నికోవ్కి నిద్రపోతుండగా స్వప్నంలో దేవుడు సాక్షాత్కరించలేదు. రాస్కల్నికోవ్కి ఒక చర్చిలో యేసుక్రీస్తు ఒక పూజారి ద్వారానో పురోహితుడి ద్వారానో యేసుక్రీస్తు ఆయన చేరరాలేదు. లేదా భగవంతుడు ఆయనకి ఏదో ఒక అపోస్తలులైన పౌలుకి ఒక భగవద్ దర్శనం కలిగినట్లుగా రాస్కల్నికోవ్కి ఎక్కడో ఏ ఎడారిలోనో ఏ రోడ్డు మీదనో ఆయనకు అది లభించలేదు. ఆయనకు ఒక మనిషి, తనకన్నా కూడా దుర్భరమైన జీవితం జీవిస్తున్న మనిషి, పాపవుగా పుట్టి పెరిగిన నీవు ఈ పాపికి శాప విముక్తినివ్వగలవు నేడు అంటాడు ఆయన. ఆ పాపాల తెలుసుకొనదగినదంతా తెలుసుకున్న నీవు నేనేది తెలుసుకోవద్దు నాకు చెప్తావు నువ్వు అంటాడు ఆయన. అటువంటి మనిషిలో చూశాడు. అంటే సఫరింగ్లో, హ్యూమిలియేషన్లో, ఆ ఆత్మని కోత పెట్టుకోవడంలో, ఆ టార్మెంటేషన్లో అసలు సోనియాకి రాస్కల్నికోవ్కి పోలికే లేదు. సోనియా తాలూకు దుఃఖం, సోనియా తాలూకు హింస అది మామూలు హింస కాదు. ఆమె తన శరీరం మొత్తంతో ప్రతి రాత్రి ప్రతిరోజు ఆమె తన శరీరంతో ఆమె హింస పడుతూ ఉంది ఆమె. కానీ ఆ హింసని దాటి ఆమె ఆత్మ వెలుగుతూ ఉంది, ప్రకాశిస్తూ ఉంది. ఎంత ప్రకాశిస్తూ ఉందంటే ఆమె రాస్కల్నికోవ్తో అంది, పద నువ్వు ఒప్పుకోనే ఉన్నా నీ పక్కన, మనం కలిసి జీవిద్దామంది. అతను చిట్ట ఎపిలాగ్ కన్నా ముందు అంటే 6వ అధ్యాయం ఆరో భాగం చివరి అధ్యాయానికి వచ్చినప్పుడు రాస్కల్నికోవ్ చివరికి వెళ్ళి పోలీస్ దగ్గరికి వెళ్ళి కన్ఫెస్ ఒప్పుకుందామని అనుకుంటాడు. వెళ్ళిన తర్వాత పైకి వెళ్ళిన తర్వాత కూడా ఆ పోలీస్ అధికారులతో మాట్లాడుతున్నప్పుడు కూడా అతనికి మనస్కరించదు. అతను ఇడిదిరిగి నెమ్మదిగా మళ్ళీ కిందకు వచ్చేస్తాడు. కిందకు వచ్చి మెట్లు దిగుతూ ఉంటే ఆ మెట్ల దగ్గర ఆమె ఇలా ఉందంట. ఆ మెట్ల దగ్గర అమ్మాయి, ఆమె ఏమీ మాట్లాడలేదు అతనితో. మెట్లు దిగుతున్న మనిషి ఆ అమ్మాయిని చూశాడు, అంతే. గిరుక్కున మళ్ళీ వెనక్కి తిరిగాడు. మెట్లు పైకెక్కి వెళ్ళి చిట్ట వాక్యం, ఆ నవల తాలూకు చిట్ట అంటే 6వ భాగం తాలూకు చిట్ట వాక్యం, ఆ వాక్యంతో ఒక రకంగా నవల పూర్తయిందని చెప్పాలి. ఆ చిట్ట వాక్యం ఏమిటంటే, ఇట్ వాజ్ ఐ హూ కిల్డ్ ద అఫీషియల్స్ ఓల్డ్ విడో అండ్ హెర్ సిస్టర్ లిజావేటా విత్ అన్ యాక్స్ అండ్ రాబ్డ్ దెమ్. అది నేనేనండి ఆ ముసలామెని, ఆమె చెల్లెల్ని గొడ్డలతో నరికి చంపింది. ఈ మాట చెప్పడానికి అంత పెద్ద సుదీర్ఘమైనటువంటి పోరాటం చేశాడు అతను. ఆ మాట అతనితో చెప్పడం విముక్తి. ఇది క్రైమ్ అండ్ పనిష్మెంట్ కాదు యథార్థానికి. ఈ నవల పేరు క్రైమ్ అండ్ రిడెంప్షన్. పనిష్మెంట్ క్రైమ్లో భాగంగా జరిగింది. క్రైమ్ అండ్ రిడెంప్షన్ ఏమిటంటే మాట చెప్పడమే రిడెంప్షన్. అది ఇంటలెక్చువల్ ప్లేన్లో జరగలేదు ఆ రిడెంప్షన్, అది మనం గమనించాలి. అది ఇంటలెక్చువల్ ప్లేన్ని దాటినటువంటి ఒక హయ్యర్ ప్లేన్లో జరిగింది. హయ్యర్ ప్లేన్లో జరగడానికి కారణం ఎవరు? మామూలుగా జరుగుండేది కాదు. అది రాస్కల్నికోవ్ జీవితంలోకి సోనియా ప్రవేశించకపోయి ఉంటే రాస్కల్నికోవ్ రిడెంప్షన్ జరిగి ఉండేది కాదు. అందుకని ఆయన 5వ అధ్యాయం 5వ భాగం 4వ అధ్యాయంలో రాస్కల్నికోవ్ సోనియా దగ్గర వెళ్ళి తను మొత్తం చెప్తున్నప్పుడు అక్కడ లాజర్ తాలూకు కథ చెప్తుంది ఆమె. లాజర్ కథ మీకు తెలుసు. బెతనీ అనే ఊళ్ళో మేరీ, మార్త అక్క చెల్లెళ్ళు, వాళ్ళకి లాజర్ అనే సోదరుడు అన్నాడు. యేసుక్రీస్తు అప్పుడప్పుడు వెళ్ళి వాళ్ళకి అతిథిగా ఉంటూ ఉండేవాడు. ఆ కుటుంబాన్ని ఆయన క్రీస్తు చాలా ఇష్టపడ్డాడు.
ఇదంతా చలంగారు మార్తా అని ఒక అద్భుతమైన నవల రాశాడు, చదవాలి ఆ నవల మీరు. అయితే ఏమైందంటే ఒకరోజు లాజర్ చనిపోయాడు. లాజర్ చనిపోతే యేసుక్రీస్తు వార్త వెళ్ళింది. లాజర్ చనిపోయాడు వెళ్తే స్నేహితులు ఆ అక్క చెల్లెళ్ళు, ఆ అన్నదమ్ముడు వాళ్ళు ఆయనకు ఎంతో దగ్గరగా, నీ 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 స్నేహితుల తాలూ కుటుంబంలో స్నేహితులు చనిపోయి నీకు ఎట్లా ఉంటుంది, పరుగు పరుగుని వెళ్తావు. యేసుక్రీస్తు అట్లానే పరుగు పరుగుని వెళ్ళాడు. వెళితే ఆ మార్త అంది యేసుని చూసి, నువ్వే ఉండి ఉంటే నా సోదరుడు మరణించి ఉండేవాడు కాడు. చాలా మామూలు వాక్యం ఇది బైబిల్లో, చాలా మామూలు వాక్యం. కానీ ఇంతకన్నా భావగర్భితమైన వాక్యం మనకు కనబడదు. నువ్వే ఉండి ఉంటే నా సోదరుడు మరణించి ఉండేవాడు కాదు. ఒకవేళ సోనియా నవల మొదట్లోనే రాస్కల్నికావ్ పరిచయం అయి ఉంటే రాస్కల్నికావ్ హంతకుడుగా మారి ఉండేవాడు కాదు. రాస్కల్నికావ్ దురదృష్టం ఏంటంటే అతనికి ఒక ముసలి వడ్డీ వ్యాపారస్తురాలే అతని జీవితంలో ముందు పరిచయం అయ్యింది, సోనియా తర్వాత పరిచయం అయింది. ఒకవేళ సోనియా ముందు పరిచయమై తర్వాత ఒక ముసలి వడ్డీ వ్యాపారస్తురాలు పరిచయం అయి ఉంటే ఆ కథ వేరే ఉండేది. గాడ్సే జీవితంలో దురదృష్టం ఏంటంటే అతనికి ఒక సావర్కార్ పరిచయం అయ్యాడు. సావర్కార్ కాకుండా మరొకరెవరు, ఒక వినోబా పరిచయం అయ్యి ఉంటే, ఒక వినోబా స్నేహితుడిగా గాడ్సే జీవించి ఉంటే గాడ్సే గాంధీని చంపి ఉండేవాడు కాదు. అందుకని మార్త నువ్వే ఉండి ఉంటే నా సోదరుడు మరణించి ఉండేవాడు కాదన్న మాట మామూలు మాట కాదు. అప్పుడు బైబిల్లో ఒకే వాక్యం రాశాడు. ఏం రాశాడంటే ఆ మాటలు వినగానే జీసస్ వెప్ట్. తెలుగు బైబిల్లో యేసు ఏడ్చెను అని శ్రీశ్రీ ఎక్కడో రాశాడు. నేను ఈ ప్రపంచ సాహిత్యంలో, ప్రపంచ కవిత్వంలో చదివినటువంటి గొప్ప కవిత్వంగా 2 వాక్యాలు పేర్కొంటాను నేను అని చెప్పాడు ఆయన. మొదటి వాక్యం ఏమిటంటే 1942లో రెండవ ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు జర్మనీ రష్యా మీద దండెత్తినప్పుడు సోవియట్ సేనలు స్టాలిన్గ్రాడ్ దగ్గర నాజీ సేనల్ని నిరోధిస్తున్న ఆ వార్తలు, ఆ పతాక వార్త స్టాలిన్గ్రాడ్ ఎట్ వార్ అని అంటే ఆ రోజు స్టాలిన్గ్రాడ్ ఎట్ వార్లో సోవియట్ రష్యా జర్మనీ నిరోధించడం అనేది ఒక రష్యా ఒక జర్మనీ నిరోధించడం కాదు. జర్మనీ అనేవి ఒక ఫ్యాసిస్టు శక్తుల కూటమికిను రష్యా అనేవి ఒక సోషలిస్ట్ కూటమికి మధ్య పోరాటం. అది ఒకవేళ ఒక ఫ్యాసిస్ట్ కూటమి నెగ్గితే ప్రపంచ చరిత్ర మరో విధంగా ఉంటుండేది. నెగ్గకూడదు, సోషలిస్ట్ ఫోర్స్ మాత్రమే నెగ్గాలి. కాబట్టి స్టాలిన్గ్రాడ్ ఎట్ వార్ అనేది కేవలం రష్యన్ విజయానికి, రష్యన్ విముక్తికి సంబంధించిన అంశం కాదు. అది మొత్తం యావత్ ప్రపంచానికి, యావత్ ప్రపంచపు కార్మిక శక్తుల తాలూకు విముక్తికి సంబంధించిన అంశంగా దాన్ని భావించాడు. కాబట్టి రోజు పతాక వార్తల్లో స్టాలిన్గ్రాడ్ ఎట్ వార్ అన్న వాక్యం చూడగానే నాకు అది గొప్ప కవిత్వం చదివినట్టుగా ఉండేది అని రాస్తూ శ్రీశ్రీ రెండో మాట ఏమన్నాడంటే ఈ జీసస్ వెప్ట్ అనే మాట కూడా నాకు అట్లాంటి గొప్ప కవిత్వం అనిపించింది అన్నాడు ఆయన. జీసస్ వెప్ట్, యేసు ఏడ్చెను. అది నాన్న మనకేం కావాలంటే మనం కష్టంలో ఉన్నప్పుడు, మనం తప్పు చేస్తున్నప్పుడు, మన కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, మన హేతువాదం, నెత్తికెక్కిన బుద్ధివాదం వల్ల మనం దారి తప్పుతున్నప్పుడు, మన నిర్ణయాల్లో దారి తప్పుతున్నప్పుడు, అప్పుడు ఒక మనిషి మన పక్కన నిలబడి కన్నీళ్లు పెట్టుకున్నాడు అనుకోండి, ఒక యేసు ఏడ్చడం కూడా మనం నిలబడి మనం మరణించం. అది చెప్తున్నది. నువ్వే ఉండి ఉంటే నా సోదరుడు మరణించి ఉండేవాడు కాదు అని ఆమె ఎందుకందంటే ఆ ఉండే మనిషి ఎటువంటి మనిషి అయి ఉండేవాడు, సోదరుడి కోసం ఏడ్చే మనిషి అయి ఉండేవాడు. కాబట్టి ఈరోజు ఎవరు కావాలి మనకి, మన పక్కన ఎవరు ఉండాలంటే మన కోసం ఏడ్చే వాళ్ళు ఉండాలి, కన్నీళ్లు పెట్టుకోగలిగే ఉండాలి. మనం దారి తప్పుతున్నవాడు మన ఆలోచనలతో, మన ఇంటలెక్చువల్ విగర్తో మనం చాలా గొప్పగా ఆలోచిస్తున్నాము, చాలా చక్కటి సిద్ధాంతాలు నిర్మిస్తున్నాము అనుకుంటూ అదే సమయంలో మనం ప్రపంచాన్ని గాయపరుస్తూ ఉండగా, ఆ గాయపరచడం కూడా గొప్పగా, గర్వంగా, గాయపరుస్తున్నందుకు మన ఛాతీ ఉప్పొంగిపోతూ నేను కదా, నాకు కదా ఇంత శక్తి లభించిన మనం గాయపరుస్తూ ఉండగా ఒకళ్ళు మన పక్కన నిలబడి అయ్యో అది కాదు నన్ను చేస్తున్న తప్పు, అది కాదు అని చెప్పాను నాకు అవసరం లేదు, ఏడిస్తే చాలు, నీ పక్కన నిలబడితే చాలు, నీ భుజం మీద చెయ్యి వేస్తే చాలు, అట్లాడు ఒక మనిషి ఉన్నట్లయితే లాజరు మరణించడు, రాస్కల్నికావ్ హంతకుడు కాడు, గాడ్సే హంతకుడు కాడు. అటువంటి మనిషి లేడు. కాబట్టి అప్పుడు ఆమె ఏమందంటే యేసుక్రీస్తు అంటే పదండి, ఆయన ఎక్కడ పెట్టారు చూద్దాం పదండి అన్నాడు. ఆ శవాన్ని లోపల ఎక్కడో కొండ గుహలో పెట్టారు, ఆయన అక్కడికి వెళ్ళాడు, అది తీయండి అన్నాడు. రాయి పక్కకి తొలగించన్నారు, రాయి పక్కకి తొలగించారు. అప్పుడు ఆయన లాజరు బయటికి రా అన్నాడు. లాజరు బయటికి రాగానే లాజరు తన్ని మరణించిన వాడిని కట్టినటువంటి శవ వస్త్రంతో ఆయన బయటకు నడుచుకుంటూ వచ్చేసాడు. అందుకని ఏమన్నాడు, రాస్కల్నికావ్ అంటున్నాడు, పిలువు నీగళ మంగళధ్వని లాజరస్ మృతతంద్ర విడివస్తాడు నీకై శాశ్వత కాంతి సీమకు.
నీ గళం ఎటువంటిదంటే మృత్యుయజనపు జీవమంత్రం అన్నాడు రాస్కల్నికోవ్ సాన్యాని. ఒక్క మాట పిలిస్తే చాలు, ఆ పిలిస్తే లాజరు బయటికి రా అన్నాడు. చాలా మామూలు వాక్యం ఇది. లాజరు బయటికి రా అనగానే మృత్యు అనే కునుకుపాటు నుంచి బయటకు వచ్చాడు అతను. ఏం అక్కర్లేదు మన జీవితంలో. ఒక మనిషి నీ పక్కన నిలబడి నువ్వు ఒక క్రైసిస్లో ఒక ఒక సంక్షుభితమైన కాలంలో నడుస్తున్నప్పుడు, నువ్వు దిక్కు తోచకుండా ఉన్నప్పుడు, ఎటుపోతే పూలతోట, ఎటుపోతే వల్లకాడు, ఈ చీలుబాటపై ఏ దిక్కున గంతవ్యం అనుకుంటున్నప్పుడు ఒక మనిషి నీ పక్కన నిలబడి నిన్ను పిలిస్తే చాలు. ఆ పిలుపు, ఆ గళమే మంగళధ్వని. అది మృత్యు యజనపు జీవమంత్రం. మృత్యు యజ్ఞం తాలూకు జీవమంత్రం ఉంటుంది. మృత్యు యజ్ఞం తాలూకు జీవమంత్రం అంటే ఏమిటండి? మృత్యు యజ్ఞం తాలూకు జీవమంత్రం అంటే కఠోపనిషత్తు మొత్తం చెప్పాలి. యమధర్మరాజు దగ్గర నిలబడి నచికేతుడు ఏమి నేర్చుకున్నాడో చెప్పాలి. మృత్యు యజ్ఞపు జీవమంత్రం, మృత్యు యజనపు జీవమంత్రం అన్నాడు ఆయన. అందుకని ఆ సోనియా ద్వారా ఒక మనిషి ఆ రోజు లాజర్కి యేసుక్రీస్తు అనే అతను యేసుక్రీస్తు. బైబిల్లో ఈ దేవుడు, సర్వేశ్వరుడు, మహిమలు ఏముండవు. బైబిల్ వాక్యాలు చాలా చాలా సింపుల్గా, సూటిగా ఉంటాయి. ఒక మనిషి, ఒక స్నేహితుడు, తన కుటుంబానికి స్నేహితుడు, ఆ కుటుంబానికి స్నేహితుడు చనిపోయాడంటే వెళ్ళి కళ్ళమని నీళ్లు పెట్టుకున్నాడు. రాని పిలిచాడు. నువ్వు రాని పిలు మనిషి లేచి బయటకు వస్తాడు. ఎటువంటి చనిపోయిన మనిషి బయటకు వస్తాడు. నీ కళ్ళమని నీళ్ళు ఎట్లాంటి నీళ్లు కావాలంటే కన్నీళ్ళు ఏసు ఏడ్చాడని ఒక 2 పేజీలు రాయలేదు బైబిల్లో. ఒక్క వాక్యమే. ఆ కన్నీళ్లే మాట్లాడతాయి. ఇంకెక్కడ బైబిల్ యేసు శిలువ మీద ఎక్కించినప్పుడు చేతులకి కాళ్ళకి మేకులు కొట్టినప్పుడు ఆయన ఏడ్చాడని రాయలేదు బైబిల్లో. జెరూసలేం దేవాలయానికి వెళితే ఆ దేవాలయం అంతా అంగడిగా మారిస్తే యేసు కన్నీళ్లు విడిచినని రాయలేదు బైబిల్లో. యేసు కొరడా తీసుకుని తరిమేడు అంగడిలోంచి వ్యాపారస్తుల్ని, నా తండ్రి తాలూకు ఇంటిని మీరు దుకాణంగా మారుస్తారా అని ఆగ్రహోద్రిక్తుడయ్యాడుతున్న. కన్నీళ్లు విలపించలేదు అక్కడ యేసుక్రీస్తు విలపించింది ఒక్క చోటే. తన మిత్రుడు అతను చనిపోయినప్పుడు తన పక్కన లేడే. తను పక్కన, అది కూడా ఎందుకు కన్నీళ్లు విడిచాడంటే, నువ్వే ఉంటే నా సోదరుడు మరణించి ఉండేవాడు కాదని వాళ్ళ చెల్లెలందే. ఆ మాట కానీ కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. అంటే అంత నమ్మకం, నా మీద అంత నమ్మకం ఉంది. నేను ఆ కుటుంబానికి నా ప్రెజెన్స్, నేను ఆ కుటుంబం అంత విడదీరాని భాగం, నేనే ఉంటే అతను మరణించి ఉండేవాడు కాడు అనే మాట అంది. ఆ మాట కానీ కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయి. తర్వాత నాకైతే అసాధ్యం అనిపించదు. నిజంగా ఒక మనిషి అట్లా నీ గురించి కన్నీళ్లు పెట్టుకుంటే, నీ గురించి ఒక మనిషి అట్లా నిలబడి నీ గురించి మాట్లాడితే, నిన్ను పిలిస్తే, నీలోంచి ఎటువంటి చావులోంచి నువ్వు బయటికి లేచి రాగలవని నేను నమ్ముతాను. అది క్రైమ్ అండ్ పనిష్మెంట్ నవల్లో సానియా ద్వారా రాస్కల్నికోవ్ సంబంధించిందనమాట. అందుకని నేనేమంటానంటే ఈ నవల్ని, ఇది క్రైమ్ అండ్ పనిష్మెంట్ కాదు, ఇది క్రైమ్ అండ్ రిడెంప్షన్. నేరము విముక్తి, మామూలు విముక్తి కాదు, జైలు నుంచి విముక్తి చెందడం కాదు. ఆ నేరపు చింత నుంచి, ఆ నేరానికి కారణమైనటువంటి ఆ తర్కం ఉందే, దాని నుంచి మనిషిని బయటపడవేయడం. ఎందుకంటే తార్కికమైన, నాకు ఈ నవల్లో, డాస్టోయెవ్స్కీ నవల్లో చాలా బ్యూటిఫుల్గా అనిపించిన అంశం ఏంటంటే, ఆయన ఇంటలెక్చువల్ లెవెల్లో సమాధానపరచడానికి ప్రయత్నం చేయలేదు. అది చేయకూడదు. ఎందుకంటే ఇంటలెక్చువల్ లెవెల్లో రిజల్యూషన్ ఎప్పుడూ కూడా మనిషిని విముక్తిపరచదు. ఇంటలెక్చువల్ లెవెల్లో రిజల్యూషన్ వల్ల నీకు సంభవించేది ఏమిటంటే, నువ్వు ఇంటలెక్చువల్గా సాటిస్ఫై అవుతావు అంతే. కానీ నువ్వు మనిషిగా సాటిస్ఫై అవ్వాలంటే, నువ్వు మానవుడిగా పునర్జన్మ ఎత్తాలంటే, అది ఆ ప్లేన్లో జరిగేది కాదు, విజ్ఞానమయ కోశంలో జరిగేది కాదది. అది ఆనందమయ కోశంలో మాత్రం సంభవించాలి. అది ఇట్స్ ఏ బిట్ హయ్యర్ ప్లేన్, అది డిఫరెంట్ ప్లేన్. అది అక్కడ వెళ్ళినప్పుడు ఆ గాలులు వేరు, ఆ సూర్యకాంతి వేరు, ఆ పూలు వేరు, అక్కడ వినిపించే ఆ సంగీతం వేరు. పెరిక్లిస్ నాటకంలో, మీకు షేక్స్పియర్ నాటకంలో కనపడుతుంది, చిట్ట చివరి దివ్య సంగీతం వినబడుతుంది. అక్కడ దివ్య సంగీతం వినబడే ఒక ప్లేన్లో సంభవించినటువంటి సంఘటన అన్నమాట ఇది. ఈ నేపథ్యంలో బైరాగి రాసిన ఈ కవిత, ఈ రాస్కల్నికోవ్ అన్న కవిత ఒక్కొక్క వాక్యం ఎలా ఉందో ఒక్కసారి నేను, ఎవరన్నా చదవకపోయి ఉంటే ఇది ఒక్కసారి ఈ తెలుగు అనువాదం నేను చాలా కంపిస్తున్న హస్తాలతో, నా పట్ల నాకు అపారమైనటువంటి సందేహంతో, భయంతో, కానీ ఎంతో శ్రద్ధతో, భక్తితో ఈ వాక్యాలను తెలుగు వాక్యాలుగా మార్చాను. ఒక్కసారి చూడండి. తోవ ఎక్కడ సోనియా, చొరబట్టమే కష్టమైన అడవి లాంటి మనసులో చిక్కుపడ్డ తీగల్లాగా తలపులు గుబురుగా పేరుకున్నాయి. ఇక్కడ సూర్యకాంతి సోకదు, ఆకులు సడలినప్పుడల్లా గాలి కబుర్లు వినిపిస్తాయి. ఎప్పుడూ అర్ధరాత్రి చీకటి జడలు విప్పుకుని ఉండే అడవిలో ఆకుపచ్చటి ప్రకృతి వదనంలో భీతి ప్రతిఫలించడం కూడా కనిపించదు. ఇది మొత్తం భ్రాంతితో కూడుకున్న చోటు. ఇక్కడ ఉండటానికి అంతా ఉంది, కానీ ఏమీ లేదు.
ఒకటి మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. అది మానవ మాతృల బుద్ధిహీనత, వివిధ సిద్ధాంతాల మధ్య నలుగులాట, ఒకదానితో ఒకటి పొసగని వైరుధ్యాల మధ్య ఒక కొట్లాట. ఇప్పటికే శాపానికి గురై ఉన్న హృదయమనే నేల మీద ఎడతెగకుండా కురిసే నిప్పుల వాన. ఏది కారణం, ఏది ఫలితం అనే అంశాల మీద ఏమాత్రం సారం లేని ఊకదంపుడు చర్చలు, గ్రహభేదాలు, వయోభేదాల మీద ఎంతసేపటికి పెరుగుతూ పోతూ ఎప్పటికీ తెగని చర్చలు, కంచెకవతల ఏముందో కూడా చూడలేని అస్థిరమతులకి, చపల బుద్ధులకి, ఎదుటి మనసుల్ని అర్థం చేసుకునే తీరు తెలియని వికలమతులకి అంతరం ఒక చీకటి గుహ. వారి తెలివి ఊరికే తిరుగాడే గుడ్డి గుడ్లగూబ. వాళ్ళు వెతుకుతున్న కస్తూరి మృగం సువాసన దాని నాభి నుంచి పుట్టేదే. ఇక్కడ వెలుగు లోపలే ఉంటే బయటికి ఎలా కనబడుతుంది? అతడు నడిపేదే చీకటి గుర్రాల్ని కదా, మరి ఎందుకట్లా తొట్టుపడుతుంటాడు? ఇంకా బయట కూడా శూన్యమే. మహానగరమా పెద్ద పుట్టలాగా ఉంది. పెద్దదైన ప్రతి భవన గోపురము కూడా ఆకాశాన్ని ముద్దుడుతున్నదా అన్నంత పొడుగ్గా ఉంది. నగరంలోని రాజపథాలు రాక్షసుడి చేతుల్లో గీతల్లాగా ఉన్నాయి. సందుగొందుల్లో తాగుబోతుల వెకిపాటలు మార్మోగుతున్నాయి. జీవితం అనే పాముకి 1000 నాలుకలు, 1,00,000 చీలికలు, కోటి కోరలును. తోవ తప్పిన మనిషి హృదయం ఇక్కడ ఎక్కడుంది? ఈ కళేబరమనే బీడు భూమిలో కండరాలే ఇసుక మిట్టలుగా ఉన్నాయి. మృత్యుస్పర్శిని జయించిన జీవితమనే నది ఎక్కడుంది? ఇక్కడ మనిషి తనలో తనే ఒంటరిగా ఉన్నాడు. చెప్పుకోలేని బాధల చీకటి గోతిలోను, బాధతో తాను పెడుతున్న కేకల ప్రతిధ్వనుల మధ్య ఓదార్పుల ఉపశమనం ఎలా దొరుకుతుంది? కళ్ల ముందు మంచు మసక, కలల నిండా కారుతున్న కన్నీటి ధారలు, నిద్రపోతున్న పసిపాప బొగ్గల మీద తడికట్టిన ఆరని కన్నీటి చారికలు. ఇక్కడంతా ఏదో ఒక రకంగా బతకడమనే ఒక తిరునాళ నడుస్తున్న సందడి. ఈ గడబిడలో తల్లి ఎక్కడ, పిల్లవాడెక్కడ? మందలో ఇవి తప్పిపోయిన పశువులు. ఇక్కడ ఎవరికి సాయం చేయగలరు? ఒకరికొకరు అపరిచిత ముఖాలుగా ఉన్న ఈ అడవిలో వన్యమృగాల వికటాట్టహాసం వినబడుతున్నది. ఇక్కడంతా రొదపెడుతున్న ఎండుటాకులు విసిరిన భయపాశం. ఇక్కడ మేలు కోరేవాడెవడు? మనసుకు దగ్గరగా రగలవాడెవడు? ఇక్కడ మనిషి తనలో తనే ఒంటరి. సదా సుళ్ళు తిరిగే చీకటి నది వినిపించే చప్పుళ్ల మనసనే లోతైన గోతిలో వెలుగులు ఎక్కడుంటాయి సోనియా? దెబ్బతిన్న పాముల్లాగా పెద్ద పెద్ద కెరటాలు బుసలు కొడుతుంటే, కస్సుమంటూ బుసలు కొడుతుంటే, దిక్కులు కనుబొమ్మలు ముడుస్తుండడం చూసి పెరుతుపానులు మూలుగుతున్నాయి. అడ్డుకట్టలు తెంచుకుని ఉప్పిన పరుగు పెడుతూ నొరగలు కక్కుతోంది. ఇలాంటి పరిస్థితిలో తలదాచుకోవడానికి నీడ ఎక్కడ దొరుకుతుంది? చిమ్మ చీకట్ల కారాగారంలో లోకం భయపడిపోతూ ఉంది. విరగబడి తిరగబడుతున్న కెరటాల తాకిడికి కొట్టుకుపోతూ ఉన్న చిన్ని దీవిలాగా ఉంది మనిషి హృదయం. కాటుకలాగా నల్లగా ఉన్న ఈ చీకటి గోతిని చీకట్లు కప్పేశాయి. మొత్తమంతా చిత్తడి, దిక్కుతోచడం లేదు. తన స్పర్శతో మట్టిని బంగారంగా మార్చగల ఆ పరసవేది. ఒక మహాసూర్య కిరణం లాంటి జీవితం ఈ వైతరిని దాటించుకుంటూ ఒడ్డుకు తీసుకుపోగల ఆ సరైన ఆ పడవ ఎక్కడుంది? వెలుగులెక్కడ సోనియా? పసివిషంలో కనిపిస్తున్న కల్పలత, వలపుకి వల్లని చిలిపి పిల్లల చిన్నదానా, కన్నదానా, శాపానికి గురై పడిపోవడానికి సిద్ధంగా ఉన్న త్రిశంకులకి ఆధారంగా నిలబడ్డదానా? నువ్వు బతుకులోతు తరచి చూసిన దానివి. నీ లేత హృదయంలోనే రాగత్యాగాల అంచుల నీడలు కనిపిస్తున్నాయి. అనుభవాల ముడతల్లో దాగిన పురుగుల విషపు జాడలు కనిపిస్తున్నాయి. భరించలేని ఆకలి పెట్టే కడుపు మంటని చూసిన ఆత్రం కనిపిస్తున్నది. కక్కుర్తి, నగుబాటు, పాపపు పుట్ట దీనమానవ దేహం. నువ్వు భరించలేని దెబ్బలేముంటాయి? నువ్వు మొయ్యలేని బరువులెక్కడుంటాయి? ప్రపంచమంతా కార్చిన కన్నీటి బిందువులు నీ కంఠానికి ముత్యాల హారంగా అమరుకున్నాయి. బురదతో కలగలిసిపోయిన పాపాల సరస్సులో పూసిన పద్మం నీ ప్రేమ. గొప్ప మమత అనే అమృతం ఆ పద్మసుగంధం. అది కలిగించగల శాంతిలో తేనెటీగ తనను తాను మైమర్చిపోతుంది. ఏది తెలుసుకోకూడదో దానంతా తెలుసుకున్న నువ్వు, నేనేది తెలుసుకోవాలో దాన్ని నాకు తెలియజెప్పగలవు. ఆధారం లేని దారుల్లో ప్రయాణించిన నువ్వు, నేను వెతుక్కునే దారికి ఆధారం చూపించగలవు. పాపాల శిశువుగా పుట్టి పెరిగిన నువ్వు, ఈ పాపిని తాను అనుభవిస్తున్న శాపం నుంచి బయట పడవేయగలవు. భరించలేని దుఃఖాలనే చీకట్లలో మగ్గి మరిగిపోయిన నువ్వు, ఇప్పుడు నా రాత్రుల వెన్నెలగా చిరునవ్వగలవు. సోనియా, సందేహమనే రాత్రిలో, ఆత్మహింస అనే భయంకరమైన అడవిలో దారి తప్పిపోయిన ప్రేత సమూహానికి తోవ ఎక్కడా? వెలుగు ఎక్కడా? బతుకుని తాకట్టు తీసుకున్న మృత్యువనే ఆ ముసిల్ది ఎక్కడా? నా రుణం నుంచి నేను బయటపడే దారి చూపించే హక్కు తన చేతుల్లోకి తీసుకుని ఆమె ఎక్కడికి పోయింది? కాలచక్రం తిరగబడ్డట్టుంది. రాత్రికి పగటికి తేడా తెలియటం లేదు. రక్తకాంతితో మలినపడ్డ గోళంలాగా కనబడుతున్నది సూర్యుడా, చంద్రుడా? ఆ రోజుల్లో ఉదయించిన జీవితాన్ని వెలిగించిన ఆశయాలు, ఆ సదయ శోభలు నేడెక్కడున్నాయి?
ఇప్పుడు హంతకుడి చూపులనే దిగంత నిండా రక్తకాంతి మాత్రమే పరుచుకుని ఉన్నది. గర్వంతో పైకెత్తుకున్న నీ శిరస్సుని ఇప్పుడు దుమ్ము కమ్మేసింది. పాపాలతో కూడుకున్న దారిలో పాదధూళిని ప్రేమతో ముద్దాడుతున్నది. ఆనాటి తర్కం ఇప్పుడెక్కడుంది? నెత్తికెక్కిన ఆ బుద్ధివాదం ఇప్పుడేమైంది? ఆ రోజు గర్వంతో నువ్వు చేసిన సింహనాదం ఇప్పుడు చివరికి నిస్సహాయతలో ముగిసిపోయింది. నీ వివేకం, నీ గుడ్డి భయం, అసహ్యం, నీ బాధ ఎక్కడున్నాయి? మొత్తం ప్రపంచాన్నంతా ఒక మహోన్మాద ప్రవాహం కమ్ముకుంది. ఈరోజు మొత్తం ప్రపంచాన్నంతా ఒక మహోన్మాద ప్రవాహం కమ్ముకుంది. మనిషి భాగ్యం అంటూ ఉంటే అది ఇప్పుడు చెరలో చిక్కుకుంది. నీలో ఒక యూదా మేల్కొన్నాడు. ఇక్కడ హంస లేదు. ఏవి పాలో ఏవి నీళ్ళో ఎవరు చెప్తారు? మాటి మాటికి నీ నరాల్ని ఒక గొంతుక మీటుతూ ఉంది. నెత్తుటి రుచి కలిగిన మరణపు వాసన నిత్యం హంతకుణ్ణి అంటిపెట్టుకుని ఉంది. ఒక ముఖాన్ని గుర్తు చేస్తున్న ఆ జ్ఞాపకం ఎంత చేసినా కూడా గతాన్ని మర్చిపోనివ్వటం లేదు. కోటి పుట్టుకల కన్నా కూడా మించి ఒక దుర్మరణం సంభవిస్తుంది. భయం కలిగేది క్షణకాలమే, కానీ దాని ఫలితం మాత్రం యుగ యుగాలకి నిన్ను వదిలిపెట్టదు. 2 కళ్ళతోనూ విన్నదనమిది, అది అన్న 2 కళ్ళతోనూ విన్నదనమిది ఇప్పుడు నేలని నింగిని కూడా ఆవరించింది. లోకమంతా కూడా శోకం ఆవరించి చిమ్మ చీకటి చిమ్ముతోంది. భ్రాంతి తప్ప శాంతి ఎక్కడుంది? చివరికి గడ్డిపోచలు కూడా ఎగతాళి చేస్తున్నాయి. దిక్కులన్నీ వెక్కిరిస్తున్నాయి. మేఘం నుదుటిన నల్లతాచులు కదలాడుతున్నాయి. నేరారోపణ చేయటానికి నా హృదయమే ఒక న్యాయస్థానంగా మారిపోయింది. నా నరాల్లోనూ నా మీదనే దృష్టి పెట్టి గూఢచారులు కుదురుకున్నారు. దీని నుంచి బయటపడ్డం ఎలాగా? సోనియా, ఇంక నువ్వే నాకు దిక్కు. కళ్ళుండి కూడా గుడ్డివాణ్ణి. నాకు బాసటంటూ ఉంటే అది నువ్వే. కలిమి లేమి అనే గోరువెచ్చని మసక సంజల మంచు దుప్పటి పరచుకుంది. ఇది పిట్టలు ఈకలు రాల్చే తరుణం, చెట్లు ఆకులు రాల్చే సమయం. మనకు లభించగల విజయం తాలూకు బీజం ఇప్పుడు నిద్రలో ఎక్కడుందో. ఇక్కడ వెలుగు చీకటి రెండూ లేవు. ఆకాశంలో చుక్కల కాపరి కూడా లేడు. మనం పొలిమేర కూడా దాటిపోయాం. ఇంక గతించిన కాలానికి చెందిన పిలుపులేవి వినబోవడం లేదు మనం. సోనియా, ఈ శూన్యసీమలో నా బతుక్కును ఒక్కత్వే హామీ. జీవితం సుఖంగా శాంతిగా గడిచే ఆ సీమకి దారి చూపించగల వహిని పద సంకేతం ఎక్కడుంది? శుభ్రమైన నీ గొంతుతో ఒక్కసారి పిలిచి చూడు. మృత్యు అనే చిన్న కునుకు వదిలి లాజరు శాశ్వత కాంతిసీమకు తప్పకుండా వస్తాడు. నీ కంఠస్వరం మృత్యుయజ్ఞం తాలూకు జీవమంత్రం. అది ఈ పాడుపడ్డ తాళను తెంచేసి ఆత్మను స్వతంత్రం చేయగలుగుతుంది. తెలిసిన దాన్నే మనం మరిచిపోయిన ఆ వేకువజాముల్లో మెలకువ శ్వేతశంఖాలూదుతున్న చప్పుడు. ఆ ధ్వని మాటల్ని దాటిన నీడగా మారుతున్నది. అటువంటి మహానిశ్శబ్దపు తోటలో మంచురాలిన పూలరేఖల కదలికలుగా తేనెవాకల్లో సంగీతం వినిపిస్తున్నది. చావు అనే దుర్గతిలోంచి కొత్త జీవితమనే సద్గతిలోకి, చీకట్లోంచి వెలుగులోకి, భ్రాంతి నుంచి శాంతిలోకి సోనియా దారి చూపించు, వెలుగు చూపించు, తోవ చూపించు. నాకు తెలిసి మిత్రులారా, అల్లసాని పెద్దన పూత మెరుగులను పసిడి పూప పెరుగులని కృష్ణదేవరాయల ఆస్థానంలో వినిపించిన ఉత్పలమాలిక తర్వాత శ్రీశ్రీ కవిత ఓ కవిత తర్వాత 3వ కవిత. ఆ 2 కవితలు ఆయా కాలాల్లో ఎంత తెలుగు కవిత్వాన్ని ఎంత పతాక స్థాయికి తీసుకువెళ్ళాయో ఈ కవిత కూడా అంతే అత్యున్నతమైన కవిత. ఇటువంటి కవిత లభించడం అనేది తెలుగు జాతి చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను వచ్చే వారం అర్జున విషాదయోగం గురించి మాట్లాడాలి, కానీ ఆ రోజు 14వ తారీఖు బైరాగి ప్రేమ కవితల గురించి మాట్లాడుకుందాం. అంతదాకా మీ నుంచి సెలవు తీసుకుంటూ మీ చిన్న వీరభద్రుడు. ఎవరైనా ఏమైనా 1-2 ప్రశ్నలు ఉంటే తీసుకుందాం, లేదంటే ఈ కవిత మొత్తాన్ని తిరిగి తను టైప్ చేసి సోమశేఖరరావు తను వాల్ మీద దీన్ని పోస్ట్ చేశాడు. చాలా చాలా సంతోషం అనిపించింది. ఆ పిల్లవాడు అంత శ్రద్ధగా మొత్తం కవిత అంతా. అలాగే ఈ కవిత వృషభగతి రగడ అని చెప్పాను. వృషభగతి రగడ యథార్థానికి ఆదిప్రాస, అంత్యప్రాస, యతి 3 ఉంటాయి. బైరాగి ఏం చేశాడంటే ఆదిప్రాసని యతిని తీసాడు, ఆయన అంత్యప్రాస మాత్రం పెట్టాడు. ఎందుకంటే ఆదిప్రాస అంత్యప్రాస యతి పెట్టిన తర్వాత అది యథార్థానికి ప్రతి ప్రబంధ కవి కూడా ఒక రగడ రాశాడు.
వశ్చేతిలోకి రగడ ఉంది. బాల బాల రసాలమిది పిక పాలి పాలిటి యమరసాలం అని ఒక రగడ ఉంటుంది. కానీ 35 లైన్ల కంటే 35 లైన్లు అనుకుంటా 35 పంక్తుల కంటే వశ్చరిత్రకారుడు రాయలేకపోయాడు, కష్టం. ఆదిత్య లెక్కపెట్టి చెప్పాడు 114 పంక్తుల కవిత ఇది అని. ఇంత సుదీర్ఘమైనటువంటి కవిత రాయాలి అంటే ఆదిప్రాసను ఎత్తి పెట్టుకుంటే సాధ్యం కాదని రాయలేక కాదు, బైరాగి చాలా ప్రౌఢ పద్యాలు రాసిన కవి, కానీ ఆయన ఆలోచించాడు. అది కాక ఈ ఆదిప్రాస అంత్యప్రాస పెట్టగానే ఆ కవితకు ఒక రకమైన సెలబ్రేషన్ క్వాలిటీ వస్తుంది. సెలబ్రేషన్ కోసం రాయలేదు ఈ కవిత. ఇది ఒక బ్రూడింగ్ క్వాలిటీ, ఒక లోపల సుళ్ళు తిరుగుతున్నటువంటి ఒక మానసిక ఆవేదన మొత్తం అందులో కనబడాలని ఉద్దేశం మీద ఇట్లా రాశాడైనా. ఇంత 114 లైన్ల రగడ అసలు తెలుగు కవిత్వంలో లేదు, తెలుగు సాహిత్యంలో లేదు. అంత ఒక అద్భుతమైన ప్రయోగం ఇది. అసలు నేను చూశాను, పెద్దన గారు రాశాడు రగడ, కానీ వృషభ గత రగడ కాదు. రగడలు చాలా రగడలు ఉన్నాయి, కానీ ఇటువంటి రగడ ఇంత 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 భావగర్భితంగా ఇంత సంక్షిప్త మానసాన్ని అంతటిని ఆ బ్రూడింగ్ క్వాలిటీ, ఆ బ్రూడింగ్ క్వాలిటీలో నెమ్మదిగా. ఇంకోటి ఏమిటంటే ఇది లీనియర్ కాదు, ముందుకు వెళ్తూ వెనక్కి వస్తూ ఆ చలదూర్మిక సంక్షుభితమైనటువంటి ఆ మానవాంతరంగం తాలూకు ఆ సంక్షోభం అంతా కనిపిస్తూ చిట్ట చివరికి నెమ్మదిగా ఆ చిట్ట చివర రాత్రి గడిచిపోయి, ఒక కాళారాత్రి గడిచిపోయి, ఆ తెల్లవారుజాము వేకువ తాలూకు ఆ శ్వేతశంకపు మెలకువ, శ్వేతశంకపు ఆ నిస్వనం తేనెవాకల్లో నిస్వనం ఎగయిచున్నది తేనెవాకల అన్నాడు కదా, ఆ వెలుగులోకి తీసుకువెళుతున్నటువంటి ఆ క్వాలిటీ మొత్తం ఈ 114 లైన్లో తీసుకురాగలిగాడంటే దీన్ని 8 గణాలుండే ఏ వాక్యమైనా యూరోప్లో రాస్తే హీరాయిక్ కప్లెట్ అంటారు, హోమరిక్ హెక్సామీటర్ అంటారన్నమాట. ఒక హీరాయిక్ కప్లెట్ రాస్తే ఆ కవికి పట్టాభిషేకం చేస్తారు యూరోప్లో. ఒక హీరాయిక్ కప్లెట్ రాస్తే ఈ 114 లైన్లతో ఒక హీరాయిక్ కప్లెట్ లాంటి ఒక సుదీర్ఘమైన రగడ రాసిన తర్వాత కూడా ఈ కవిని మనం సరే ఏమైనప్పటికీ కవిత శాశ్వతంగా ఉంటుంది. కవిత ద్వారా కవి వినిపించినటువంటి ఆవేదన శాశ్వతం కాబట్టే మనం ఇన్నేళ్ల తర్వాత మళ్ళా కూర్చుని ఈ సాయంకాలం అని గురించి ఆడుకున్నామంటే ఆ హృదయం అట్లాంటిది, ఆ కావ్యం అట్లాంటిది. ధన్యవాదాలు మిత్రులారా. వచ్చే వారం మనం బైరాగి ప్రేమ కవిత గురించి మాట్లాడుకుందాం, ఫిబ్రవరి 14వ తారీఖున. అంతవరకు మీరు సెలవు తీసుకుంటూ మీ చిన్న వేరుపత్రం.